క్రీస్తు నామములు శుభములు, దేవుని పిల్లకు వందనములు. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం కాపరితో వ్యాజ్యమా. కాపరితో వ్యాజ్యమా. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత గొప్పోడైనా, ఎంత మేధావైనా, మరి ఎంతటి వాడైనా రక్షక పట నిలయానికి వెళ్ళినప్పుడు, అంటే అక్కడికే పోలీస్ స్టేషన్కే చెప్పులు ఇడిచి చేతులు కట్టుకొని దానికి సంబంధించిన ఆయన ఎవరైనా వచ్చి మాట్లాడతాడేమో, పిలుస్తాడేమో అని ఒక భయంతో కూడినటువంటి ఒబీడియంట్ ఆడ కనపడిద్ది మనకి. ఎందుకంత చంపరు కదా, ఏదో తప్పు జరిగింది, ఆడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడేమి మనం చిచ్చోళ్ళలాగా చిల్లరగాళ్ళలాగా ఉండలేము. ఎందుకంటే చుట్టూ సీసీ సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి అదొక భయం. ప్లస్ అధికారులు అటు ఇటు తిరుగుతుంటారు కాబట్టి అదొక భయం. ఖచ్చితంగా చూడండి, ఎవడైనా సరే చేతి వెనకాలు పెట్టో కట్టుకోనో అలా ఒబీడియంట్, నాకేం తెలియదు, లాలీపాప చేయడం తప్ప అన్నట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? దాని నుంచి బయటపడాలి కాబట్టి. రక్షక భటుడు అంటే ఒక పోలీసు వారి ముందు ఎంతగా ఉంటాడో మనిషి దేవుని మాట దగ్గర అంత అగ్రెసివ్గా ఉంటాడు. అంటే రివర్సు. శరీరాన్ని చంపువాడికి భయపడక శరీరమును ఆత్మను కలిపి చంపేవాడికి భయపడమన్న వాక్యానికి ఈ రోజున మనిషి తీరు ఒబీడియంట్గా ఉందా అంటే లేదు, అంతా అదొక టైప్ అన్నమాట. అందుకనే దేవుడు ఎప్పటి నుంచో పరిశీలించి మానవ ఆలోచనలో ఎప్పటికీ మార్పు రాదేమో అని గ్రహించి ఇంతగా జ్ఞానయుక్తంగా వాక్యం వెళుతున్న ఆలోచనలోకి రాడు అని నిర్ణయించుకొని రాయించిన మాట ఎప్పటికైనా అలాగే ఉండిపోవద్ది. 3:23 రోమా అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. ఏ భేదమును లేదు, ఎవడికంటే ఎవడు తేడా లేదు, ఇంకా తారతమ్యం లేవు. అందరూ పాపము చేసి, అందరూ అంటే నేను కూడా ఉన్న దాంట్లో మనోడు పాట రాస్తాడు, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా. ఇప్పుడు యేసయ్య వాడుకోవాలంటే నువ్వు వాడబడి పాత్రగా షార్ప్గా ఉన్నావా? వాక్యం అంటే మన మనసుకు వచ్చింది చెప్పటం కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడో చెప్పాలి. ఎందుకంటే ఇది దైవ గ్రంథం, ఆయన రాసుకున్నది కాబట్టి. ఒకడు అంటాడు నాకు ఇలా అనిపించింది అంటాడు. ఈ మధ్య అదే నడుస్తుంటుంది ఎక్కువగా. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడేం మాట్లాడుతున్నాడో తెలియదు, వాక్యం మాట్లాడట్లేదు. ఎప్పుడైనా వాక్యాన్ని ధ్యానించాలా. చదవటం వేరండి. వాక్యాన్ని చదవటం అంటే జస్ట్ లైనప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. చదవటం వేరు, ధ్యానించటం వేరు. ఎందుకు ఈ పదాన్ని పలికాడు? అందుకనే ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని పరిశోధించిరి. రాయబడినటువంటి ఆత్మ ప్రేరణతో వాక్యం ఏ కాలానికి సంబంధించింది, ఈ కాలములో ఉన్న మనము దాని వెనకాతలు ఏమున్నదో, ఏం ఆలోచిస్తున్నాం అని ఆలోచించాలా. నోటికొచ్చిందే మాట్లాడతాడు, మధ్యలో జోకులేస్తాడు, నవ్విస్తాడు, లేకపోతే ముచ్చటిస్తాడు. వాడిష్టం కాపరి. దేవుడి మాట ముందు పెట్టుకొని నువ్వు ఇలా ఉన్నావు అంటే చెప్పేటప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో నీ పరిస్థితి చూస్తుంటే ఎంత ఒబీడియంట్గా ఉంటావో, దేవుడి మాట ముందుంటే అంత చిచ్చోళ్ళలాగా కనపడుతున్నాడు దేవుడికి. అందుకే మాట్లాడుతున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అంటే పరలోక ప్రాప్తిని పొందలేకపోతున్నారు. అంటే అర్థమేంటి? ఇది రాస్తున్న సమయానికి ఎవరికైనా పరలోకం అనేది అందని ద్రాక్షే. ఈ మాట రాసే మొదటి శతాబ్ద కాలంలో రాయబడింది కదా.
55 to 70 మధ్య. ఈ మాట రాసే సమయానికి ఆయన డిసైడ్ చేసుకుంటున్నాడు దైవ ప్రేరణతో, అందరూ పాపము చేసి, పాపం అనగానే 3-4 మొదటి యోహానుకి వెళ్ళిపోవాలా, ఆజ్ఞ అతిక్రమమే, అంతే. ఇంకా అదొక్కటి కొన్ని కోట్ల ఆలోచనలకి సమాధానం ఇస్తుంది. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము గనుక అందరూ ఆజ్ఞను అతిక్రమించి, అంటే అర్థమేంటి, వాక్యాన్ని తృణీకరించి, రాయబడిన గ్రంథములో నుంచి కాపురనేవాడు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు ఇది దేవుడిది అని నమ్మని వాళ్ళు విశ్వాసులుగా సంఘాల్లో ఉన్నారంటే మీరు నమ్ముతారా? దేవుడి మాటని ఉన్నది ఉన్నట్టుగా ఉద్దేశ ఆలోచన దాన్ని ఏవైతే అనుకున్నాడో దాన్ని తీసుకొచ్చి చెబుతున్నప్పుడు దేవుడి మాటని తీసుకునేటువంటి పిల్లలు సంఘాల్లో ఉన్నారని మీరు నమ్ముతారా? అందుకని నేటి కాలంలో దెయ్యం వాడి అనుచరులను దించి ఆలోచనతో కూడినటువంటి వాక్యాలు లేక, కాలు నొప్ప ఏసై అంటాడు, చేయి నొప్ప దూతలను పంపిస్తాడు, నడువు నొప్ప దూతే వచ్చి నీకు సేవ చేసిద్ది, అనవసరంగా ఎందుకు, కేరళ ఆయుర్వేద వైద్యం, పరలోక ఆయుర్వేద వైద్యం ఉంది నీకు అంటాడు, అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఆజ్ఞ అతిక్రమంతో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మహిమను పొందలేకపోతున్నారు. అంటే సాక్షాత్తు పరలోకాన్ని ఎవ్వడూ చెడగొట్టట్లేదు, వాడంతటికి వాడే చెడగొట్టుకుంటున్నాడు. పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నటువంటి పిల్లలు సంఘాలలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. అదొక రాజ్యం ఉందని, అక్కడికి ఆత్మ ప్రయాణం ఒకటి ఉందని, కలకాలం అక్కడే ఉండాలని, శరీరాన్ని విడిచి ఇక్కడ వెళ్ళాలని మనిషి విన్న గ్రహింపులకు తెచ్చుకోకుండా ఉంటూ బ్రతికేస్తున్నాడు అన్నది వాస్తవం భూమి మీద. వీటన్నిటికీ సమాధానం వస్తుందా అంటే ఒక రోజు చెప్పాలి. మరి కళ్ళు మూసిన మరుక్షణమే నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకా అంతకంటే ముందే దేవుడి మాట నిన్ను సిట్రైట్ చేసే ఆలోచనలో బలంగా పనిచేయాలి. అలా చేస్తున్నటువంటి దాన్ని నువ్వు తీసుకోవాలి. ఇవాళ వాక్యాన్ని తీసుకుని విశ్వాసులు ఏడన్నారు చెప్పండి? ఎక్కడున్నారు? సంఘ కార్యక్రమాలు ఏం చేద్దాం? గుడ్ ఫ్రైడే వస్తుంది, లైట్లు ఎలా వేద్దాం? ఈస్టర్ వస్తుంది, టిప్పమంటూ లైట్ ఎలా వెలిగిద్దాం? క్రిస్మస్ వస్తుంది, 2 months, పాశ్చాత్య దేశాలుగా 2 months ముందే ఎలా దాన్ని మనం ప్రిపేర్ చేద్దాం? ఇలాంటి సంఘ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారే కానీ సంఘం కొరకు దేవుడు రాయించిన వాక్య ఆలోచనలు ఎవడు బిజీగా ఉన్నాడు మీరు చెప్పండి? ఎవడు బిజీగా ఉన్నాడు? ఈ మాట ఎప్పుడు చెప్పాడు? 1వ శతాబ్దంలో. ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. పౌలు గారు భూమి మీదకి రావడానికి కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వమే దావీదు మహారాజు కుమారుడు సొలొమోను గారు అప్పుడు చెప్పారు. క్రీస్తు రాలే, క్రీస్తు వచ్చిన తర్వాత కదా పౌలు గారి టీం వచ్చింది. అంతకంటే ముందే దావీదు కాలంకి వెళితే ఆయన కుమారుడు సొలొమోను ఇదే మాటని ఎంత జాగ్రత్తగా చెప్పారు చూడండి. అంటే అక్కడి నుంచి పౌలు గారి సమయానికి ప్రయాణం చేసే వరకు ఆ మాట బతికున్నది. బతికుంటాం అంటే బతికుంటాం కాదు, ఆ మాట చలామణిలోనే కొనసాగుతుంది. అంటే ఇంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. ఇంకా సొలొమోను గారు ఏం చెప్పారు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనము, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు ఒకడైనను, అదే మాట చెప్పాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పౌలు గారు ఇది ఎప్పుడు చెప్పారు? సొలొమోను గారు 7:20 ప్రసంగి, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు ఒకడైనను లేడు. అంటే సొలొమోను కాలం దగ్గర నుండి పౌలు గారి కాలం వరకు ఆ పదం ట్రావెల్ అవుతూ ఉన్నదంటే దైవ ఆజ్ఞని మితిమీరుతున్నటువంటి వారు లోకంలో రోజు రోజుకి పెరుగుతున్నారు తప్ప తరగట్లేదు. ఇప్పుడు దైవాజ్ఞను మీరటువంటి అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడాజ్ఞను మీరటువంటి అర్థం ఏంటి? వాక్యం వింటాం, సింపుల్గా వాక్యం వింటాం, తర్వాత మనకు అనిపించిందే చేస్తాం, అంతే. అది పారంపర్య ఆచారం కావచ్చు, లేదా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మారే అవకాశం ఉండొచ్చు, లేదా వాక్యాన్ని వాడుకోవటం స్వతప్పిదం. అంటే నేను రోమీలకు రోమిడిగాను,
ఎబ్రిల్కి ఎబ్రిడ్గాను, గ్రీకులకు గ్రీకుడిగా అంటారు కదా. ఆ టైంలో నేను కూడా వాళ్ళలాగాను వెళ్ళిపోతాను. అలా అంటే వాక్యాన్ని స్వాలోచనకు వాడుకోవటం, చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి వాక్యాన్ని చెప్పుకోవటం, మితిమీరటం, పారంపర్యాచారం కంటిన్యూ అవుతుంటుంది కదా, దాన్ని కూడా ఫాలో అవటం. ఈ మూడు ఖచ్చితంగా దేవుడికి దుఃఖదాయకమే. ఒక క్రైస్తవుడిగా మనం ఉన్నాం, చుట్టుపక్కల వాతావరణం ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణం కూడా మనం ఇప్పుడు రెస్పెక్ట్ చేయాలి కాబట్టి మనం కూడా వెళ్ళిపోయి ఓ డ్యాన్స్ చేస్తాం, లేకపోతే ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాం, లేకపోతే మరొకటి చేస్తాం. దీన్ని సమర్థించుకోవడానికి కూడా బైబిల్లో చాలా పదాలనే వాడుకోవచ్చు. అలా వాడుకుంటున్న కాపర్లు కూడా చాలామంది ఉన్నారు. మన దురదృష్టం ఏంటంటే ఎక్కువగా లైఫ్ అంతా దేవుడికి దూరంగా గడిపి అన్ని మతాల్లో ఉండి, క్రీస్తు పిలిచాడు, క్రీస్తు నన్ను పట్టుకున్నాడు, క్రీస్తు బలం చోటుకు వెళ్ళమన్నాడు, నా దర్శనం అది అని చెబుతూ క్రైస్తవులకు వచ్చిన తర్వాత కూడా అదే పందాన్ని క్రైస్తవ్యంలోకి మార్చి వాడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇలాంటి వాతావరణం ఎక్కువ కూడా క్రైస్తవ్యంలో చొచ్చుకొని పోయి ఉన్నది. అంటే వాళ్ళకి దెబ్బ తగలకూడదు, అదేమంటే వాళ్ళు కూడా దేవుళ్ళకి రావాలి కాబట్టి మేము అలాంటివి చేస్తున్నాం. ఒక కర్ర, ఇద్దరు మనుషులు మధ్యలో ఒక కప్ప, ఒక కాలు ఏలాడి తీశారు, యాపాకులు కట్టారు, పసుపు చల్లారు, నిమ్మకాయ చల్లారు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఒక పాట, కప్ప తల్లి నీలాడే వాన కురవటం కొరకు. ఇప్పుడు వాన కురవటం కొరకు కప్పలు ఎందుకు చంపాలి? పైగా వేలాడదీసి, తలకిందులుగా వేలాడదీసి యాపాకులు కట్టి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాని మీద పసుపులు చల్లుకుంటూ ఊరు మొత్తం తిరిగితే వర్షం పడిద్దా? కోట్ల రూపాయలు హెచ్చించి మేఘోమదనం ప్రాజెక్టు చేపడితేనే వర్షాలు పడాల. వర్షం ఎవరివ్వాలి? దేవుని ధనాగారంలో నుంచి రావాలి. దేవుడి ధనాగారంలో నుంచి రావాలంటే దేవుడి మనసు కరగాలంటే దేవుడి మాట సంఘం వినాలి, పిల్లలు వినాలి, తన పిల్లలు వినాలి. అప్పుడు మేఘం వర్షించాలి, వాన పడాలి. కప్ప తల్లి నేలాడంటే ఎట్లా పడుతుంది వాన? సో దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తాం. అది ఏమైందండి చేస్తే అంటాం, అంతేగాని ఒరే కప్ప నేలాడి తీసి పసుపు తల్లి దాన్ని ఆగం చేయడం ఎందుకురా? మనందరం మోకరించి దైవికి ప్రార్థన చేద్దాం, లేదా ఉన్న చోటనే ఉండండి, ప్రార్థన చేద్దాం. ఇలాంటివి ఏమైనా ఉండాలిగా. మీరు నమ్మాలి. ఒక విషయం చెప్తే ఇక్కడ నేను కరోనాకు ముందు ఎక్కువ ప్రాంతాలు సుమారు చేస్తున్నాం, బాగా రఫ్గా. ఒక ప్రాంతానికి వెళ్ళాం, ఎక్కడ వినుకొండ ప్రాంతంలో లోపల ఒక 30 కిలోమీటర్లో ఒక ఊరు ఉంటుంది, ఏదో పేరుంది, దాని పేరు శివ ఏదో పేరుంది. ఆ ఊరిలో చీపురుపల్లి మండలం అది. ఆ ఊరిలో బాబు బ్రదరు నాకు ఫోన్ చేశాడు, మన దగ్గర ఉండిపోయాడు. ఆ ఊరు అతను బయలుదేరి పనికి వచ్చి చేసి మన దగ్గర సహవాసం కలిగి ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పాడు, అన్నా 4 ఏళ్ళ మంటే ఇక్కడ వర్షాలు పట్టలేదు, ఒకసారి వచ్చి ప్రార్థన పెట్టుకుందాం రండి అన్న అంటే వెళ్ళాం. ప్రార్థన ఎక్కడ అనుకుంటున్నారు? చెరువులో. ఆ ఊరికి ఒక చెరువు ఉంది, పొలల చెరువు మండలంలో, మొత్తం నిర్లగాసి ఉంది. అక్కడ ప్రార్థన. అక్కడికి వెళ్ళగానే గాలి వస్తుంది, మైకి పెడితే గాలి వినబట్టలు ఎవరికి. కొండగాలి కదా, ఓపెన్ ప్లేసు, కొండగాళ్ళు, వేడి, టెంట్లు ఎగిరిపోయి పడ్డాయండి. నమ్మండి, నేను చెప్పిన బాబు 2 గంటలు ఎండలో ఒకటి వచ్చి లాస్ వేయలేదు, కానీ ఆ టెంట్ పక్కనే నమ్మ అన్న. ఆ టెంట్లన్నీ పక్కన వేసారు, ఫుల్ ఎండండి, చైర్లు వేసారు. నా మాట వినబట్ల, మైకు బాక్స్ పెట్టారు, వినబట్ల. అయినా సరే కొంచెం బాక్స్ని దూరంగా మాట్లాడితే ఎలాగైతే మాకు టచ్ అయితే వాయిస్ ఆ రేంజ్లో పెట్టించి ఒక 3.5 అవర్స్ ప్రేయర్ జరిగింది. ఒక మంచి వాక్యం తీసుకొని మాట్లాడుతున్నాం. ఆ వాక్యంలో వర్షోపాతం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాను, ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీకు 2 లేదా 3 రోజులు ఈ ప్రాంతంలో వాన పడి తీరాల్సిందే అని చెప్పాను. అప్పటికే ఎండ దాదాలు ఆడిపోతుంది, కానీ ఎందుకు చెప్పానో తెలియదు, ఎలా చెప్పానో కూడా తెలియదు.
అంతా అయిపోయింది. ఇంత ఎండలో అయ్యగారు చెప్పారు కాబట్టి ఓకే, కాపరంటే మరి ఆ మాత్రం ఉంటుంది కదా అనుకున్నారేమో తెలీదు. సాయంత్రం బయలుదేరుతుంది. లాస్ట్ రోజు ఇంకా సాయంత్రం బయలుదేరుతుంది, 7 అవుతుంది. అంతే, మేఘం కమ్మి. మీరు నమ్మాలి సాక్షి. మీరు అడగండి, పేరు కూడా చెప్పారు, బాబురావు బ్రదరు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు మీతో చెప్పిస్తాను. ఆ ప్రాంతం అదిరిపోయారంటే మీరు నమ్మండి. అలా ఎలా చెప్పగలిగాడు? నేను ఎందుకు చెప్తాను? పలికించింది దేవుడు, అంతే. వాళ్ళకి అవసరం అది, ఆ నమ్మకం. వానలు లేక ఇబ్బంది పడుతున్న ఆ ప్రాంతానికి ప్రార్థనా సహాయం అవసరం, అంతే. మాకు డబ్బులు ఇవ్వాడు, ఛార్జీకి పెట్రోల్కి 4,000 5,000. నేను అన్నా, మా దగ్గర ఉన్నాయి తమ్ముడు, నువ్వేమొద్దు, నువ్వు పిలవటమే గొప్ప. దేవుడి మాట తీసుకొచ్చావు చాలు, మేము హ్యాపీ. కనుక ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరి దగ్గర ₹1 తీసుకొని సేవ చేసేటువంటి రికార్డు మనకు లేదు. మనకు అవసరం లేదు అది, ఎందుకంటే ఆ పిల్లల కష్టం ఇంకా ఉపయోగపడితే వెళ్ళేస్తాం మనం తీసుకోం. అంతే, మేము బయలుదేరాం. వర్షం కమ్మింది, పుల్ల సినుకులు పడుతుంటే ఆ స్మెల్ ఎలా ఉందంటే అబ్బా. ఇక అంతే, మేము బయలుదేరి వస్తుంటే కొట్టుడే 3-4 రోజులు కొట్టిందంట. చెరువు మొత్తం తటలాడిపోతుంది, గొట్ల నిండిపోయి. మళ్ళీ పిలిపించండి, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాం. అప్పుడు చెరువు వాగ్దానం లేదండి. అప్పుడు చెరువు గురించి, వర్షం గురించి అప్పుడు, ఆ తర్వాత మళ్ళీ కొంత. సో ఇలాంటివి ఎన్నో చేసుకుంటూ వచ్చాం. ఎందుకు చెబుతున్నానంటే, కప్ప తల్లి నీలాడంటే వాన పడతావు. నువ్వు మోకరించి ప్రార్థన చేసి నిజంగా నువ్వు దేవుడికి అంకితమైన ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా నీది ఇస్తాడు, అంతే. ఇక్కడ పెట్టాం మీటింగ్ గ్రౌండ్లో, క్రీస్తు లేని క్రైస్తవ్యం. వర్షం మొత్తం కమ్మేసింది. చాలామంది మన పిల్లలు సాక్ష్యంగా ఉన్నారు. ఫస్ట్లో 2వ మీటింగ్ అది, చుట్టుపక్కల మొత్తం కమ్మేస్తుంది, అంతే. మళ్ళీ మీటింగ్ 2 అవుతుంది. మైకులో ఒక మాట చెప్పిన, ప్రసంగం అయిపోయి మనం వెళ్ళి సర్దుకుని వెళ్ళేంతవరకు చుట్టుపడవచ్చే కానీ మన దగ్గర పడదన్న. అలాగే పడలా, మొత్తం సద్యం వాన కొట్టేదంటే మామూలు కాదు. సో ప్రియమైన దేవుని పిల్లారా, నేను ఏం నమ్ముతానంటే, దేవుడికి ఇష్టమైన పిల్లల ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. అది మన గొప్పతనం కాదు, ఎప్పుడు కూడా అది మన గొప్పతనం అని మన అకౌంట్లోకి వేసుకోవడానికి వీలు లేదన్నటువంటి విధానం అది. అలా ఎలా వేసుకుంటాం? నేను ప్రార్థన చేస్తే పడింది కాదు, అవసరార్థమై ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించి కురిపించాడు, ఇది వాస్తవం. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు ఒకడైనను లేడు. అంటే ఇన్ని రకాలు పారంపర్య ఆచారములో ఇన్వాల్వ్మెంట్ అవ్వటం, చుట్టూ ఉన్న వాతావరణం బట్టి మనకు మనమే మౌల్డైపోవటం, ఇలా ఇన్ని రకాలుగా ఈ రోజున మనిషి ఉంటే ఆజ్ఞ అతిక్రమమే. ఒక క్రైస్తవుడు వాక్యం చెప్పినంత మాత్రం మనిషి మారడు, బిహేవియర్ కూడా మారుస్తుంది. అది పద్ధతి కూడా మారుస్తుంది. అది అగ్రెసివ్గా అనిపించవచ్చు, అయ్యో ఏంటి ఇలా ఉన్నాడు అనిపించవచ్చు, కానీ వచ్చి అక్కడికే ఆగాలి, రింగులోకి వచ్చే పడాలి, ఏ గోలైనా సరే. అది ఏంటి అక్కడికి వచ్చాడు, అక్కడికే నువ్వు వస్తావు, అక్కడికి వచ్చి ఆగుతావు. దానికి పునాది వేయవలసింది మనమే. అది లోకానికి వ్యతిరేకంగా ఉన్నా అది స్థిరపరచాలంటే ఖచ్చితంగా వేయాల్సింది మనమే, వేసి తీరాల్సిందే. కనుక లోకంలో ఉన్న ఆచారాలకు బ్రేక్ ఎవరేస్తారయ్యా అంటే, దాన్ని పట్టించుకోకుండా ఎప్పుడైతే మనం ఉంటామో ఆటోమేటిక్గా వేరేవాడు చూస్తాడు, అంతే. దాన్ని ఆపుతాడు. దానివల్ల ఏమవుతుందంటే అన్నీ కలిసి వస్తాయి. కాబట్టి ఇలా చేయడానికి కూడా చాలా ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లరా, ఇవన్నీ కూడా ఏదైతే మనం ఎన్ని చేసుకుంటూ వస్తున్నా ఇంకా సజీవ లెక్కలో ఉండగలిగామంటే, నిజంగా దేవుడు దృష్టి పెడితే మనిషి నిలుస్తాడా? నిలవడు. దేవుడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే మనిషి అనేవాడు బ్రతుకుతాడా అంటే బ్రతకడం. ఏంటంటే ఆయుష్కాలంలో ఏ రోజైనా మార్పు కలిగిన మనిషిగా వాడిన కనబడకపోతాడా అనే ఒక ఆశ మన మీద. ఎప్పటికైనా మారలేడా అంటే దీర్ఘశాంతమంతుడు అంటే అర్థం అది. మార్పు వెంటనే రావాలా. మా ఆయన సిల్వర్ స్టాల్ అయిపోవాలంటే కుదరదేడా. మార్పు వెంటనే ఎలా వస్తుంది? వాడు అణువు లోపల మొత్తం దరిద్రం నింపుకొని ఉంటే ఎలా వస్తుంది మార్పు? నేను మారాలనుకున్నవాడు ఎవడు చెప్పడం. అది నేను మార్చాలనుకుంటున్నా 1000 మందిని ఎవడు చెప్పడం.
మారాలనుకుంటున్నా, మార్చాలనుకుంటున్నా అది మన సోల్ డెసిజన్ కాబట్టి అది బయటికి చెప్పే ఛాన్స్ లేదు కాబట్టి మనం చెప్పాం. నా జీవితకాలంలో నేను కనీసం 1000 మంది మార్చాలా, ఏంటది? ఏంటది? ముందు ఆ మాట కలిగి ఉన్న మనలో ఉందా లేదా మార్పు అనేది చూడాలి. కనుక ఎవరినో మారుద్దాం, ఎవరికో మార్పు తెద్దాం కాదు, ముందు మనలో మార్పు మొదలైందా? వాక్యాన్ని ప్రేమించి స్వీకరించే మనసు వాస్తవాన్ని మనం కలిగి ఉన్నామా? ఇది. కానీ అలా కాదు, నా జీవిత కాలంలో నేను ఒక వాగ్దానం చేసే దేవుడికి మార్చేస్తాను అంతే. ఎప్పుడు పేతురు గారు వాగ్దానం చేయలా, ప్రభువా ఖచ్చితంగా మార్చేస్తానని. కానీ ఆయన ప్రయాణంలో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. ఒక్క ప్రసంగం చెప్తే 3000 మంది బాప్తీసం. ఎవరు చేస్తాడా ప్రసంగం చెప్పండి? ఎలాంటి ప్రసంగం? జోకుల ప్రసంగమా? హాట్ కేకులు లాంటి ప్రసంగమా? నవ్వింపుల ప్రసంగమా? ఏ ప్రసంగం అది? పేతురు గారి ప్రసంగం ఎవరికి తెలియదు. పెంతెకొస్తే పర్వతమైనా పేతురు గారు ప్రసంగం చేశారు. భయపడ్డ 3000 మంది బాప్తీసం తీసుకున్నారు. వాక్యం చెబితే భయం కలిగిద్దా? భయం అంటే గజగజ వనపటం కాదు, ఆలోచన కలిగిద్ది. ఆ ఆలోచనలోంచి తలంపు అనేది అంతకుముందు ఉన్న దరిద్రాన్ని వదిలిద్ది కాబట్టి అప్పుడు షేక్ అవుద్ది. అది భయం. దాన్ని టచ్ చేయమన్నాడు దేవుడు. అలాంటి ప్రసంగికులు ఏడన్నారు మీరు చెప్పండి? దేవునికి మహిమకరంగా సభలు జరిగాయి. 4000 మంది వచ్చారు. 4000 మంది వస్తే మహిమకరమా? మొన్న ఒక సభ జరిగింది, మాజీ సీఎం గారు 5 లక్షల మంది వచ్చారు. అది మహిమకరమేగా మరి? ఇలాగ తృప్తులు. ఓహో, అది క్రైస్తవులు కాబట్టి మహిమకరం కాదు అంటే ఇప్పుడు ఏ ఫిగర్కి మహిమకరం అని మనం పేరెట్టగలం? ఏ ఫిగర్కి మహిమకరం అని పేరు పెట్టగలం? ఒక ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు, పేతురు గారు వచ్చారు, డోర్ తీశారు. ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, 4-3 ఉంటారు, మార్కు గారి ఇల్లు అది. ఇప్పుడు అది మహిమకరమా కాదా? 4 ఏం చేసుకుంటే మహిమకరం, 4000 మంది చెప్తే మహిమకరం, 1,20,000 మంది చెప్తే మహిమకరం. అంటే ఫిగర్ని పెట్టి చూపించి మహిమకరం అంటున్నావా? ప్రార్థన చేసే తత్వానికి మహిమకరం అని బిరుదిస్తున్నావా? 4,000 మంది వచ్చారు, దేవునికి మహిమకరంగా సభలు జరిగాయి. తప్పు. ఈ కూడికలో దేవుడికి మహిమకరంగా కూడికలు జరిగాయి. అంటే ఎప్పుడైతే నెంబర్ను మనం ఇంజెక్ట్ చేస్తామో ఖచ్చితంగా అది ప్రాబ్లం. దేవుడు నెంబర్ అడగట్లేదు, నెంబర్ చెప్పొద్దు కూడా బయటికి లోకానికి. కానీ ఈరోజు అదే జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం కూడా ఇంకొక 10 మంది డినామినేషన్లు కలుపుకొని 10 పాస్కి ఒక 2,000-3,000 ఇచ్చేసి వాళ్ళందరికీ పులిహార పట్టాలు పంచేసి టాటా కాపర్ వాటర్ బాటిల్ ఇచ్చేసి మోస్ట్ మరి అది పిలిపించుకొని వినిపించుకోవడం అనేది కరెక్ట్ కాదు. సువార్త సభ జరుగుతుంటే ఆత్మప్రేరణ కలిగిన వాడు నేను ఆ సభకి వెళ్ళాలి అలా స్వచ్ఛందంగా వచ్చిన వాడు ఉంటే చూడండి, ఎక్కడ సభలు పెట్టినా సిండికేట్ కాపర్ల ముఠా ఏకమవటం, చుట్టుపక్కల 10 సంఘాలను కలుపుకోవటం, ఈ సంఘంలో ఆ సంఘంలో ఒక 5-6 మందిని పోటేసుకోవటం, ఒక 5-6 మందిలో కనబడటం, వాళ్ళకు భోజనాలు అని ఒక స్టిప్తో పేపర్ మీద వేయటం. భోజన వసతి కలదు వంటి ఎవడనొస్తాడు తెలుసా? అందరికీ ఆహ్వానం, భోజన వసతి కలదు, పైగా మళ్ళీ స్టాంపుతో వేస్తాడు. దానికోసం వస్తాడు వాడు. పీనుగ ఎక్కడ ఉండిన గద్దెలు అక్కడ ఉంటాయి. వచ్చింది సువార్త కొరకు కాదు, భోజనం కొరకు. నీకు పెట్టాలనిపిస్తే పోస్టర్ లేకుండా పెట్టు. నిజంగా 3 రోజులు సభలు పెట్టి భోజనం లేకుండా పంపి వాళ్ళ విశ్వాసం బయటపడితే ఏంది ఇన్ని రోజులు కూర్చుంటే ఒక ముద్ద కూడా పెట్టలా. టేస్ట్ సువార్త సభల్లో అంతే. అంటే భోజనం కొరకు వచ్చేవాళ్ళు ఎక్కువ, బ్రతుకు ఉన్నదని తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ. అలా నేర్పారా? అలా నేర్పింది దెయ్యం వాడి అనుచరుల నుంచి సంఘంలోకి. కనుక వాక్యం అనేది ఈరోజు ఎవరిలో లేకుండా పోతుంది. ఎవరు చెప్పిన చర్చిలో వాక్యమేలేండి అలా వెళ్ళిపోయింది అంతే. అది మరి క్రీస్తు వారి సైన్యంగా ఉన్నటువంటి అపోస్తులు సువార్త చేస్తున్నప్పుడు అప్పటికే పరిసయ్యులు, శాస్త్రులు, సువార్తికులు జనాలు ఉన్నారుగా. ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రులు అంటే గ్రంథపు చుట్ట నలిగిపోతే మడిచి అక్షరం సరిచేసేవాడు శాస్త్రి, బైబిల్ని.
సో అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు చేస్తుంది ఏంటి? ధర్మశాస్త్రోపదేశకులు చేస్తుంది ఏంటి? యేసుక్రీస్తు వారి శిష్యులు చేస్తుంది ఏంటి? యేసుక్రీస్తు వారి శిష్యులు చేస్తుంది సేవ. మరి వాళ్ళు చేస్తుంది ఏంటి? బ్రతుకుదేరు. అంతే. అది సేవేనా? సొలొమోను మంటపం, దావీదు మంటపాలలో, ఆనాడు యోధా మంటపాలలో ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తున్నారుగా. అదేంటిది? అది బువ్వ కోసం. మరి ఇదేంటిది? బ్రతుకు తెరువు కోసం. రెండు ఒకటి ఎలా అవుతాయి? కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా క్షుణ్ణంగా ఆలోచించాలి తప్ప మనం బుర్రకొచ్చిన ఆలోచనలు పెట్టకూడదు కదా. అందుకని ఇవన్నీ కూడా దేవుడు నిజంగా లెక్కలో తీసుకుంటే మనం నిలుస్తామంటే నిలం. మనం 130వ కీర్తన 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? 130వ కీర్తన 3వ వచనము, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? నిజంగా దేవుడు మనసు పెట్టి మనిషిని స్కాన్ చేస్తే ఈరోజు ఎవడు భూమి మీద బతకడు కనుక వదిలేస్తున్నాడు. ఆయుష్కాలంలో, జీవితకాలంలో ఏదో ఒకరోజు ఆలోచించకపోతాడా, నిలబడకపోతాడా నా కొరకని ఆలోచిస్తున్నాడు. అలా నిలబడ్డవాడు మళ్ళీ లోకం వైపు చూడకుండా వాక్యాన్ని బ్రతికించే ఆలోచనలో ఉన్నాడా అంటే పేరు వచ్చినాక ఒక రకమైన బోధ చేస్తాడు, పేరు వచ్చినాక ఒక రకమైన బోధ చేస్తాడు. తెలుసా మీరు? పేరు రాకముందేమో కష్టపడి సేవ చేయాలా అపోస్తుల్లాగా అంటాడు. కొంచెం పేరు వచ్చిన తర్వాత, కొంచెం ఇన్కమ్ వచ్చిన తర్వాత కాపరు చూసుకోవాల్సిన బాధ్యత సంఘందే అంటాడు. రెండు బైబిల్లోనే ఉన్నాయి. అది కూర్చోడం రెండు బైబిల్లోనే ఉన్నాయి కదా. కళ్ళమ్ము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కమ్ము పెట్టవలదు. ఎప్పుడుది? 25:4 ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట. దాన్ని తీసుకొచ్చి పౌలు గారు ఏమన్నారు? అలా ఉన్నా మేము దాన్ని ఉపయోగించుకోం. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరేడా? కాదు. సువార్త చేస్తున్న మాకు వారు ఇవ్వవలసిన బాధ్యత ఉన్నా అది మాకొద్దు. తృణీకరించట్లా, నేర్పుతున్నాడు. అది పెరిగి పెద్ద పాయిజన్ అయిపోద్ది కనుక కట్ చేద్దాం అంటే మనకి మనమే పని చేసుకొని మనకు మనమే సేవ చేద్దాం. దాంట్లో స్వార్థం ఉండదు, అత్యాశ ఉండదు, ఆధారపడే తత్వం అసలుకే ఉండదు. కాపరి సంఘం మీద ఆధారపడితే ఓ పాటేసుకోవచ్చు. ఇంకా కొద్ది పువ్వు ఉంటే ఏమో అని తెలుసా మీకు? సంఘం పోషించే కాపరిగా సలామని అవుతుంటే అంతే. పావుగంట వాక్యం చెప్పమంటే సంఘం పావుగంటలు చెప్పాలి, అదే మార్చేస్తాం. అంటే సంఘం చేతుల్లో కాపరి కీలువమ్మా ఏం చేస్తుంది తినటానికి? మీరు ఇప్పుడు చూడండి, అయ్యగారు అట్టగా దండ ఎలా వేద్దాం, అలా కొద్దిగా అలా సరిపోతాం, అలాగే నాన్న అలాగే కొంచెం చెరుపు వాడవుడురా చెప్పడానికి. నువ్వు కదా డిక్టేటర్, ఎవడో కాపరి కదా. సరిపో అలా పెడుతున్నా, అలా కాదు కదా, ఇలా అని చెప్పాలి. ఇలా పెట్టేద్దాం, ఓకే రైట్, ఇలా సరిపేద్దాం, ఓకే రైట్. స్టేజ్ ఇలా కాదు, మన మీటింగ్కి గ్రౌండ్ ఇలా అనుకుంటే ఇలా పెట్టేద్దాం, వీడిస్తే అన్నీ. మీరు కాపరి ఎందుకు? ఇంకా అయ్యగారు వాక్యం ఖచ్చితంగా 20 నిమిషాలు చెప్పాలా, ఎందుకంటే భోజనాలు గుమగం చల్లారిపోతే టేస్ట్ ఉంది మరి అట్లంతే. ఓకే నాన్న, ఓకే మీ ఇష్టం. అప్పుడు కాపరికి ఏమవుతుంది తెలుసా? మంచి బట్టలు వస్తాయి, మంచి కానుకొచ్చింది, మంచి దండ వచ్చింది, గజబాల. అది అంటే సంఘానికి అనుకూలంగా ఉంటే దండెత్తరా? సంఘానికి అనుకూలంగా లేకపోతే ఏమెత్తారు? చెప్పు దండెత్తారా? వాడిని కాపరి ఎందుకు అవుతాం? మా అయ్యగారు ఎంత చెప్తే అంతే. మావాడు మా దగ్గర ఉండేవాడు తొడేలుగాడు, వాళ్ళ ఊళ్ళో చెప్పిండంట, అప్పుడాంచి వాడిని దూరం పెట్టాను. మేము ఎంత చెప్తే అంతే అన్నాడంట. నాకు తెలియదు ఆ విషయం. మరి ఒకరోజు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆమె అంటుంది, వీళ్ళు ఎంత చెప్తే అంతేగా ఉంది. అసలు నేను నా మాటే వింటా, ఎవడి మాట విన్ను. అలాంటిది ఈ మాట ఎందుకు వచ్చింది బయటికి? ఇది ఎంత రకపోయి ఉంటుంది? అంతే, అక్కడ మనసు గాయమైంది. దేవుడు ఊరుకుంటాడా? అసలు వాడు చెప్పటం వింటా. కడ్డాక డబ్బులు ఇచ్చింది నేను కదా, దారి చినిగిపోతే చూసి డబ్బులు ఇచ్చింది నేను కదా. అంటే చూడండి మీరు, మనిషి స్టేజీ మారతంటే కాపర్ అనేవాడు వాడి గ్రిప్పులో ఉండాలని కోరుకుంటుంది సంఘం.
ఉంటాడా నాలాంటోడు? ఒరే వాక్యం కొరకు బ్రతికే వాడిని ఎతికిద్దే తప్ప లఫుట్టి అవలాగాలను ఎతకదురా సంఘం. నువ్వు నిజంగా దేవుడి కొరకు బ్రతకాలనుకుంటే నిన్ను సంఘం ప్రేమించి దేవుడు ప్రేమిస్తాడు. ఒకరిని ఆకరించి తప్ప వాడు నా సన్నిధిలో చర్చికి ఎంతమంది రావచ్చు, కానీ నిలబడ్డాడు అంటే దైవ ఆకర్షణ గలవాడని అర్థం. అక్కడ తెలుసా, ఇంత ఉంటుంది సంఘంలో వాక్యం. ఇవి ఎవడు చెప్తాడు చెప్పండి? అది ఎవడు చెప్తాడు? చెప్పకూడదు కదా. కాబట్టి సంఘాన్ని డిసైడ్ చేయవలసినటువంటి ఆలోచన కాపరిని డిసైడ్ చేయకూడదు ఎప్పుడు కూడా సంఘం. కానీ ఈ మధ్య అన్నీ అవే రివర్స్లో ఉన్నాయి తెలుసా. ఎక్కడున్నారా గారు? ఒకసారి రండి. నువ్వు ఏడున్నారా? దాబా కాడ ఉండు. ఇప్పుడు నేను దాబా కాడికి ఎందుకు? అయ్యగారు ఏడన్నారు చెప్పండి, వస్తాం. ఇది పద్ధతి. నువ్వురా. ఏంటా బలుపు ఏంటి అంటే వాక్యం ఎక్కలా ఇంకా పితృపరిపారి ఆచారం లేకపోతే ఇంకా ఆ తత్వంలోనే ఉంది. మనం పిలిస్తే చిటికెత్తి కొడమే కోది దిగుతాడు. ఎందుకు దిగుతుంది? నీ చేతిలో అట్టుపోయి ఉండదు, దానికోసం వచ్చింది అది. అంతేనా? ప్రియమైన దేవుని పిల్లలు అంటే మనిషి ఎలా అయిపోయాడు చూడండి. నేనైతే నా విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా అయ్యగారు ఆడన్నారు రా నల్ల అయ్యగారు మీరు ఎక్కడున్నారు? మనం వస్తున్నాడికి ఇలాగే ఎక్కడున్నారు చెప్పండి, అక్కడికి వస్తున్నా. రివర్స్ అయిపోలే. ఇవన్నీ వాక్యానికి విరుద్ధం, దైవ ఆలోచన విరుద్ధం. పోలీసుని పొందించి ఏడన్నా సార్ రెండో సార్ అంటా. ఎప్పుడైనా మానవ జీవితంలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత రక్షక పట్టు నిలయాలు వెలిసిన తర్వాత ఇప్పటి వరకు ఆన్ రికార్డులో ఎవడైనా ఎప్పుడైనా ఒక రక్షక పట్టుడు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు ఇక్కడ రండి అన్నారా? అయ్యా ఇప్పుడు ఎక్కడున్నారు? ఫ్రీగా ఉన్నారా? నేను వస్తాను ఒక అర్ధగంటలో ఉంటారా? ఇప్పుడు కుదరదు, రేపు రా. అలాగేనయ్యా రేపు ఇంటికి ఫోన్ చేయమంటారు? చెయ్యి చెప్పడం చెయ్యి అట్లా చెయ్యి. ఇప్పుడు ఆ చేయడం దానికి 9, 10, 11 సార్లు వేసారా లేవలేదా ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. ఒక పోలీసు వారికి ఫోన్ చేయాలంటే ఎలా ఉంటుంది చూడండి. కనుక రివర్స్ ఎందుకు అవుతుంది తెలుసా? వాక్యం లేకపోవటం, మనకిష్టమైన తలంపుతో వాక్యాన్ని మలుసుకోవటం. ఇది కాదా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవనే తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మానవాళి అతిక్రమం క్రమీకరించడానికి, క్రమబద్ధం చేయడానికి అతని మీద, క్రైస్తవులుగా మనకు తెలుసు కాబట్టి క్రీస్తు మీద మోపాడు. అంటే అర్థం ఏంటి? ఈ బాధ్యత బరువును నువ్వే తీసుకో. ఫస్ట్ ఎవరికి ఇచ్చా? న్యాయాధిపతులకు ఇచ్చా, ఆ తర్వాత దీర్ఘదర్శులకు ఇచ్చా, ఆ తర్వాత రాజులకు ఇచ్చా, ఆ తర్వాత గోత్రమని పెట్టి దానికి బాధ్యత ఇచ్చా, ఆ తర్వాత ప్రవక్తలకు ఇచ్చా, ఆ తర్వాత ప్రవక్తల నోట నా ప్రియకుమారుని పంపాలని మాటిచ్చా. ఇప్పుడు చెబుతున్నా అతని మీదే మోపండి. వాళ్ళు సరవ్వాలంటే ఇతనే చేయాలి. భారం దేవుడి మీద మోపాడు, క్రీస్తు వారి మీద మోపాడు. ఎప్పటి నుంచి ఈ మాట రాయించేంత వరకు మనిషిలో మార్పు రాకపోతే అది తీసుకొచ్చి తీర్పులు నిలబెట్టాలి. కాబట్టి క్రీస్తు వారిని ముందు పెట్టాడంటే ఒక్కసారి మనం ఆలోచించాలా. గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకే తొలగెను. ఇది ఎవరు చెప్పారు? యెషయా గారు చెప్పారు. సొలొమోను గారు ఎప్పుడు చెప్పారు? యెషయా గారి తర్వాత 16:25, ఒకరి మార్గము వాని దృష్టికి దార్థంగా కనబడును. ఫస్ట్ సొలొమోను గారు చెప్పారు, పౌలు గారి వరకు కంటిన్యూ అయింది. యెషయా వారు చెప్పారు, సొలొమోను వరకు కంటిన్యూ అవుతుంది. ఎంత గొప్పదండి మనిషి ప్రయాణం. చూసారా? మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. త్రోవ ఎప్పుడు తొలుగుతామంటే మనం పిలిచినా మన మాట వినకపోయినా త్రోవ తొలిగేస్తాం మనం. తెలుసా? నిజం.
నిజం ప్రియమైన దేవుని పిల్లారా, త్రోవ మనం అప్పుడే తిరుగుతాం, అప్పుడు దాకా ఆ త్రోవ నడుతుంటాం. అది ఏ బాధ ఏదైనా కానీ మనకిష్టమైతే ఆ త్రోవలో నడుస్తాం, లేకపోతే త్రోవ తొలుగుతాం. మనకిష్టం అవ్వాలంటే మన ఇష్ట ప్రకారంగా వాడు నడుచుకుంటేనే మనం నడుస్తాం, లేకపోతే నడవము, అంతే. కనుక అనుకూలంగా చెప్పాలి కాపురు ఎప్పుడు సంఘంలో వాక్యం. అది చాలా పొలైట్గా, చాలా హంబుల్గా, చాలా లవ్లీగా లిల్లీ పుట్టికి చెప్పాలి సంఘంలో వాక్యం. అంతేకాని ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం ఇది నానా అని చెప్తే మాత్రం వాడు వ్యతిరేకంగా తీసుకుంటాడు. అంటే వాడికి ఎక్కడో గాయం అవుతుంది. దేవుడి మాట రెండంచులు గల మరి గాయం అవుదా? కత్తి పట్టుకుంటే తెగదా? కూరగాయలు కోస్తుంటావు తెగదా? తెగితే కత్తి పడతావా? 150 పెట్టి కొన్నాను కత్తి, తెగింది వెంటనే నోట్లో పెట్టి లాగేసి రక్తాన్ని పసుపు అత్తేసి ఇంత గుడ్డపిల్లకి అప్పటికప్పుడు జుట్టేస్తామాడ, తగ్గిద్దిలే ఏం కాదు అంటాం. అంతేగాని కత్తిని మారేస్తామండి మనం. చిసి ఇది కత్తి తెగింది అంటాం మనం. మళ్ళీ దాంతో కూరగాయలు కోసుకుంటే ఏళ్ళు పక్కన పెట్టి మరీ కూరగాయలు కోస్తాం, లేదా చికెన్ కోస్తాం. మరి కత్తి ఎందుకు బాగా కట్ చేసింది కదా, అది లేకపోతే మిగతావి కట్ అవ్వవు. అజాగ్రత్త వలన ఏలు కట్ అయిందే తప్ప కత్తి ఉన్నది నిన్ను కోయడానికి కాదు, నువ్వు తెచ్చుకున్న కోయడానికి. మరి నిన్నెందుకు కోసింది? నువ్వు ఎక్కడో చెవులో బ్లూటూత్ పెట్టుకుని వింటున్నావు పాటలు అనుకుందాం కొంచెంసేపు, అందుకే తెగింది, కాన్సన్ట్రేట్ మిస్ అయింది, అంతే కదా. దేవుడు మాట కత్తి అయితే కొయ్యవలసింది లోక తలంపులు గల ఆలోచన అయితే నీకెందుకు గాయం అవుతుంది? నువ్వెక్కడో దాన్ని కనెక్ట్ అవుతున్నావు కాబట్టి. అది దానివల్ల ఏమైందంటే ముందు మనం గాయపడతాం. గాయపడటం వల్ల ఏమైందంటే ఇంకోళ్ళు పంచుకుంటాం మనం. పోనీ వాళ్ళు ఏమని అంటారా? జోగి రాసుకుని ఏం రాలిందంట, ఇద్దరు విశ్వాసులు మాట్లాడితే విశ్వాసం ముట్టుకొచ్చిద్దా? 2 మేఘాలు గుద్దుకుంటే మెరుపు తప్పే వచ్చి చెప్పండి. దాని స్వభావం దాందే. 2 మేఘాలు గుద్దుకుంటే మెరుపు వచ్చిద్ది, 2 చెట్లు రాసుకుంటే అగ్గి వచ్చిద్ది, 2 ఫ్యాన్లు 2 లారీలు గుద్దుకుంటే ప్రాణం పోద్ది, అంతే. ఇద్దరు అవిశ్వాసులు మాట్లాడితే విశ్వాసం ఎలా పుట్టుకొచ్చింది? పుట్టుకురాదు, అంతే. పెంచుకుంటూ పోతుంటారు. ఇంకా అదట్ట ఇదిట్ట అలా ఉంటుంది డిస్కరీ. వాక్యం ఉందా అంటే వాక్యం లేదు, కానీ వాక్యాన్ని వినేవారుగా అక్కడ ఉన్నాం మనం. అందుకే వాక్యం లేని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడినాను. 2 నిమిషాలు 1 నిమిషం మాట్లాడేసి అది కూడా ఆ పరిధిలో మాట్లాడి వెళ్ళిపోతుంటాం తప్ప డిస్కస్ చేయ వాక్యం గురించి. నాకు 90% ఎవరితో కూడా మ్యాక్సిమం వాక్యం గురించి డిస్కషన్ చేయను. ఎందుకంటే వాళ్ళు లేదు, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్సే, అంతే. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఇద్దరు అవిశ్వాసం గురించి మాట్లాడుకుంటే దాంట్లోంచి కాస్త విశ్వాసం వచ్చిద్దేమో బయటికి, కానీ కష్టం. ఇద్దరు అవిశ్వాసులు మాట్లాడుతున్నప్పుడు కాస్త ఎవడైనా వాళ్ళలో అది కాదు అని చెప్పగలిగే అవిశ్వాసులు ఒకడు విశ్వాసిగా ఉంటే కొంచెం మార్పు వచ్చుతాం, కానీ లేకపోతే రాదు. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పంచుకుంటున్నామా, వాక్యాన్ని మనం ఏమైనా షేర్ చేసుకుంటున్నాం అన్నది 100% అవసరం. అది వాక్యం అయితే, లేకపోతే లేదు. అలా లేదు కనుకనే ప్రతి వాడును తనకిష్టమైన మార్గాన్ని తొలగెను. వాడే తొలిగాడు. తనకిష్టమైన మార్గం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా 2 తిమోతి 4:3 ఏమనుంది అక్కడ? కల్పనా కథల వైపు తిరుగు కాలము, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశకు అనుకూలమైన బోధకులను వారే తయారు చేసుకుంటున్నారు. అనుకూలమైన బోధకులను వాళ్ళే డిసైడ్ చేసుకుంటే వాడు అనుకూలంగా బోధించాలి కదా. గృహప్రవేశాన్ని పిలిచాం, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు వాక్యం ఏం చెప్పాలి చెప్పండి. పోనీ 2 మగపిల్లకాయలు ఉన్నారు, ఏం చెప్పాలి? ఆడపిల్లలు ఉన్న ఇంట్లో మగపిల్లల గురించి గొప్పగా చెప్పి, మగపిల్లలు ఉన్న ఇంట్లో ఆడపిల్లల గురించి గొప్పగా చెప్తే అయ్యగారికి చికెన్ ముక్క కాదు కదా, వాటర్ సొక్క కూడా ఇయ్యరు. ఇస్తారా అంట? మీరు ఆలోచించండి. పోనీ ఇలా ట్రై చేద్దాం ఎప్పుడైనా ఒకసారి. 2 ఆడపిల్లలు ఉన్నారు, గోకోడు పెట్టించుకున్నారు, ఇప్పుడు మగపిల్లల గురించే గొప్పగా మాట్లాడదాం.
ఆ ప్రార్థన పెట్టుకున్న ఫ్యామిలీ ముఖం మొత్తం మాడిపోయి వంట మార్చేస్తుంటుంది. ఇంకా అప్పటికి వంట తయారదు, ఇంకా వంట మాడిపోయి మసాలా మాడిపోయి కంపు వచ్చేస్తుంటుంది. ఎందుకు అనుకూలంగా లేదు అక్కడ. అదే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, అమ్మల గురించి గొప్పగా చెప్పు. ఆడపిల్లంటే ఏమనుకుంటాం, మాలచ్చి అని అంటే చెప్పు, అంతే రప్ప ఆడిపోతారు భార్య మొత్తం సాయంత్రం కల్లా, తెలుసా. అందుకే ఇప్పుడు కాపురం ఏం చేయాలి, ఆడపిల్ల ఉన్నప్పుడు వాళ్ళకి పాజిటివ్గా చెప్పాలి. కొంతమంది ఆడవాళ్ళు తీసుకొని బైబిల్లో, మగ పిల్లగాళ్ళు ఉంటే కొంతమంది పాజిటివ్ చెప్పాలి. శవం కాడికి వెళ్ళి వీడు ఎదవా నన్నే డబ్బులు అడిగినీడు అని చెప్పామనుకోండి, ఏమంటే చచ్చిపోయి వాళ్ళు ఎడుతుంటే మీరేందండి, మద్యం వల్లడి పుట్టించును అన్న వాక్యంతో మనం శవం దగ్గర వాక్యం చెప్పామనుకోండి, ముందు ఇంట్లో వాళ్ళు ఏమంటారు, చుట్టుపక్కల వాళ్ళు కనెక్ట్ అవుతుంటుంది. అది సచ్చిన శవాన్ని పట్టుకొని ఏంటండి మీరు అలా అంటున్నారు, అటు తాగాడు కిడ్నీలు పోయాయి, ఏం చేస్తాం మరి, నేను కూడా 50,000 అప్పించాను నమ్మి, ఏం చేస్తాం మరి, పాప మంచోడు అన్నీ చేస్తారు మీరు మంచోడు. అంటే వాస్తవం చెప్పటం అనేది ఎంత భయంకరం మీరు చూడండి. అందుకే కాపరి మారిపోయాడు. ఎప్పుడైనా నేను ఎవరింట్లోకైనా వాక్యం చెప్పినాడు వాళ్ళకి అనుకూలంగా చెప్తానా, వాస్తవాన్ని చెప్తాను, వాళ్ళు ఏం కోరుకుంటా చెప్తాను, వాక్యం ఎలా వృద్ధి చేసుకోవాలో చెప్తాను, అంతే కదా. అలా చెప్పకపోతే రెండోసారి నో ఎగ్జిట్, మార్గం ఉండదు. ఒక 1000 కానికిస్తాడు, మరి కొంచెం భోజనం పెట్టి పొద్దుపూట కూడా టిఫిన్కి భోజనం పెట్టి కాపరికి ఉంచండి. పొద్దున్న ఏమనుకుంటారు, ఇప్పటికే లేట్ అయిపోయింది, 2 గంటలు అయిపోయింది కదా, పొద్దున్న ఇస్తున్నా సరే ఉంచుకోండి అంటాడు, అంతే. పుష్టి ఎత్తున్నావా, డబ్బులు ఎత్తున్నావా, వాక్యం చంపేస్తున్నావా. మనమేమంటాం, ఆడపిల్ల గురించి ఇంతవరకు ఎవరు చెప్పాలా ఇంత గొప్ప వాక్యం. అసలు ఆడమగ తేడా ఉందా బైబిల్, ఫస్ట్ చూడు. లింగభేదం ఉందా అవలే, బైబిల్లో లింగభేదం ఉంటే ఆడవాళ్ళ గొప్పతనం చెప్పు, బైబిల్లో లింగభేదం ఉంటే మగవాళ్ళ గొప్పతనం చెప్పు. అక్కడ ఒక స్త్రీ గొప్పతనం కొనియాడబడుతుందంటే లింగభేదం కాదు, అక్కడ వాక్యాన్ని గ్రహించిన మగ్దలేని మరియా అది చెప్పు, ఒక సుసన్న అది చెప్పు, మరొక మరియా అది చెప్పు. వాళ్ళు స్త్రీలుగా ఎందుకు చూస్తున్నాను, వాళ్ళు స్త్రీలే కదా, ఇంకా చూసేదేముంది. వాళ్ళు ఎందుకు వాక్యాన్ని మెమరబుల్గా ఉంచుకొని తెల్లవారుజామున లేచారు. ఆ తొనికిసలాడుతున్న జ్ఞాన ఆలోచన ఆ యొక్క ఆటుపోటను బయట చెప్పాలి తప్ప ఈ ఆడవాళ్ళు మొగుడేస్తుంటే మనకేమనిపించింది, ఆహా సునానందం సునకానందం. అరే బచ్చే, వాక్యం రాకపోతే మూసుకొని గంప కింద కూర్చో గుడ్లు పెట్టు, అంతేగాని ఆడవాళ్ళ పిల్లలు ఇంట్లో ఆడవాళ్ళ వాక్యాలు ఆడింగ్ వాక్యాలు చెప్పకూడదు. దాన్ని నా చెవులకు తేకూడదు. మళ్ళా విన్నో నాకు అప్పుడు అర్థమైపోద్ది, ఈ బ్యాచ్కి వాక్యం లేదు, ఇది బెడ్ బ్యాచే అంటే అర్థం ఏంటి, ఇక పైన తేలాటం ఇది లోపలికి జ్ఞానం చూసే బ్యాచ్ కదా, బ్యాచ్ బెడ్ బ్యాచ్ అంటే అర్థం ఏంటి, షాపే అంటే బెండే అని, మరి ఆ బ్యాచ్ అది. పిల్లలు లేరు, గొడ్రాలు వాక్యం పెట్టుకుని అప్పుడు ఏం చెప్తావు, గొడ్రాల పిల్లలు కరువు డోనాట్స్ అంతే. అమ్మదీడు అమ్మో ఆమె అనుకుంటుంది, ఆహా పిల్లలు లేకపోయినా పర్లేదు, ఎంత గొప్ప వాక్యం చెప్పింది. పిల్లలు లేరు, విశ్వాసరాలు భార్యాభర్తలు చాలా మంది, గొడ్రాల పిల్లల కన్నా నన్ను ఎందుకమ్మా రాహేల్లాగా ఏడుస్తావు, పిల్లలు లేకపోతే ఏంటి, ప్రభు నీకు ఉన్నాడు కదా పిల్లాళ్ళలాగా. జోయేసులాలి లేకపోతే బలయేసు అనమాట. అబ్బా ఎంత గొప్ప అయ్యారండి, ఎంత గొప్ప అయ్యారండి, ఎంత గొప్ప అయ్యారండి. నాకాడికి తీసుకురా ఈ అనం చెప్తూ తను నోట్లో అనుకూలంగా మాట్లాడతారండి. పిల్లలు లేరు ఎందుకు అడుగుతుంది, ఎల్కానా ఏం చేశాడు, భార్య ఏడుస్తుంటే 3 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం బలు అర్పించుకుంటూ గర్భం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఇస్తే తప్ప రాదు కదా, నువ్వే కదా ఇవ్వాల్సింది. నీ ఆయన ఎప్పుడైనా అట్లా చేశాడా, ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా చూసావా. ఇప్పుడు కాపురు వచ్చి దాన్ని ఇంకా పిల్లలు లేనిదామా గొడ్రాలా నువ్వు ధన్యురాలివి అనగానే కానపోయాలి. మళ్ళీ పొద్దునే పిల్లగాళ్ళు ఉన్నా బాగుండేది, ఆ శాంతం తెచ్చి చేసేవాళ్ళే అంటుంటే. పిల్లలు ఉన్నారనుకో మనం చేయగలం, రే ఆ రిమోట్ తీరా మనం తెచ్చుకోలేమా, నేను కన్నా కదా, నా బిడ్డ కదా, వాళ్ళు చేయాలి కదా, నేర్పాలి కదా, అంతే. అది అమ్మా
వీళ్ళు ఏమనుకుంటారు, మా డాడీసి పక్కనే ఉంటుంది ఇట్టంటే అందిద్ది, నన్ను పిలుచుడు అనుకుంటారు వీళ్ళు. ఆనందం, కంటి ముందు పిల్ల కనపడాలి. మరి ఎంత ఆనందం అండి, బుడిగి తిరుగుతూ ఉండాలి వాళ్ళు. వాళ్ళు ఎంత పెద్దలేదో మన కంటికి బుడ్డిగాళ్ళే తెలుసా, అలా కనపడుతుంటారు చిన్నప్పుడు ఏదైతే మనం బుడి అడుగులు వేసుకున్నామో అదే మెమరీకి ఉండిపోతుంది. ఎంత పెద్దోళ్ళు అయినా సరే అలా అలాగే చూస్తుంటాం మనం ఒక పేరెంట్గా. అంతే, కనుక వాళ్ళకి ఇసుకొచ్చిందేమో, కనుక మనకు ప్రేమ అలా చూడాలి మనం. ప్రేమైన దేవుని పిల్లలు లేకపోతే ఇలా ప్రసంగం చేస్తాడు, పిల్లలుంటే ఇలా ప్రసంగం చేస్తాడు, ఆడపిల్లుంటే ఇలా ప్రసంగం చేస్తాడు, మగపిల్లగాలుంటే ఇలా ప్రసంగం చేస్తాడు. పంచపాండవులాగా 5గురు ఎందుకు, 2 ఉన్నారు కింగులే. రేపు వాళ్ళు బొంగులైతే ఏం చేస్తారా, ఎడతావు కూర్చొని గోడకేసుకుని కొట్టుకుంటావు కానీ ఏం చేస్తావు. ఆడపిల్ల తండ్రి ఆస్తిని బొటన వేలు లాగి గోడకేసి గుద్ది సంతకం పెట్టేస్తుంది. మీరు చూసే ఉంటారు చాలామంది. ఇప్పుడు ప్రసంగం ఏం చేశావు, ఆడపిల్ల గురించి చేసావు. అక్కడ తండ్రి ఆస్తికి మర్డర్స్గా చేసింది ఆడ. తల్లిని తండ్రిని ఇద్దరిని చంపి వాళ్ళ ఆయన పేరు మీద రాసింది ఆస్తి. అమ్మాయి సోషల్ మీడియా ఇప్పుడు ఏం చేస్తావు ప్రసంగం, ఆడపిల్ల గొప్పలని చేస్తావా, తండ్రిని చంపిన తనయుడు మగపిల్ల గొప్పలని చేస్తావా. ఒరే నీకు వాక్యం చెప్పడం రాకపోతే మూసుకోర సీనుగా, అర్థమైందా. నువ్వు నా దగ్గర నేర్చుకున్నటువంటి క్యాండిడేట్వి. ప్రియమైన దేవుని పిల్లరా అవలేగాలండి వీళ్ళంతా. అది స్ట్రైట్ వాక్యం చెప్పడం చాలు కాదు, అనుకూలంగా మాత్రం చెప్తారు. అది ఇంకా తొండగాళ్ళు అంటారు, బో ఎంతనే పెడతారు. ఎందుకంటే అది కష్టం కాదు. 4 వ్యక్తుల జీవితాలకి బ్రేక్ వేస్తే, గండి కొడితే వచ్చిన డబ్బు కాపరికి పెడుతున్నాడు. పైగా నేను దేవుడికి కానుకిస్తున్నా, ఇది తప్పండి. ఎప్పుడు కూడా దేవుడికి కానుకిస్తున్నాని చెప్పకూడదు. దేవుడే లోకాన్ని మన కానుకగా ఇచ్చాడు. నువ్వు ఇచ్చే రూపాయి పాకిస్తాన్లో జలదురా, అవులే నేపాల్లో జలదురా, భారతదేశం ఎల్ఓసి దాటి మనం ఏమైనా చలామణి ఇద్దరు మీరు చూడండి, చలామణి వద్దా, బొంబాయిలో మార్చుకోవాలా. అది మనీ ఎక్స్చేంజ్ తెలుసా. ఫారెన్ డబ్బు వస్తే బొంబాయిలో మార్చాల్సిందే. అరే పక్క రాష్ట్రానికే చెల్లలేదు, పక్క దేశానికే చెల్లలేదు, పరలోకానికి ఎలా చెల్లిద్ది. వీడికి ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు. తనకిష్టమైన త్రోవకు తొలిగారు అంతే అంతే ఇంకా. కనుక ఎప్పుడైనా గృహకూడికలు అనుకూల ప్రసంగాలు చేయకూడదు. పిల్లలు ఆధ్యాత్మికతలో ఎలా ఎదగాలో, ఏమన్నా ఉంటే ఎలా సరిచేయాలో దాని మీద చెప్పాలే తప్ప, ఆహా నిజంగా ఈ లైట్ డిములాడే లైట్ జపాన్ నుంచి తెప్పించావు, ఎంత గొప్పది దేవుడిచ్చాడు. మరి జపాన్కి ఎవడు ఇచ్చాడు, ఏ ఇచ్చాడా. ఏం ప్రసంగాలు రా, వీక లైట్ల గురించి, ఇంట్లో ఉన్న వస్తువుల గురించి ఇదేం ప్రసంగం చేస్తారు. మరి ఇంతకంటే గొప్పగా ఉన్నాయి కదా, వాడికి ఎవరు ఇచ్చాడు రా. నెత్తి మీద ఒకటి ఉంటుంది స్టార్ లాగా తెలుసా, మంచి రింగులతో బల్బు తిరుగుతూ ఉంటుంది. 25 లక్షలు అంట. నేను వెళ్ళి అడిగితే ఎంత ఉంటుంది అన్న అంటే, పెద్ద కోట్లో పెడతారు, పెద్ద ఎత్తే ఇళ్ళలో. సింపుల్గా 25 లక్షలు ఉంటుంది అన్నాడు. 25 లక్షలు ఎందుకది ఉందా, ఏముంది అక్కడ, గాలికి టిక్కు ముట్టుకుంటూ ఉంటాయి అంతే. గాజు ల్యాంపు ఏలాడుతూ ఉంటే 25 లక్షలు ఉన్నది. మన ఇల్లు కూడా అంత లేదుగా, వాడు ల్యాంప్ ఒక్కటి 10 లక్షలు కదా, మరి వాడికి ఎవడు ఇచ్చాడు. హెచ్చులు మందండి క్రైస్తవులు, చికాకు నాకు అసలు కలిగితే. తగ్గింపు ఉండదు ఎంత ఉన్నా. ఓ రతన్ టాటా చూడండి, ఎన్ని కోట్ల కాస్తిపోయాడు, ఎంత తగ్గింపు ఉంటాడో. అసలు అలాంటి మనిషి మనం చూడలేమండి బాబు మన కాలంలో. అంత పెద్ద ఆయన ఎంత బాగుంటాడు, చిన్నపిల్లలాగా ఆడుకుంటుంటాడు అందరితో. ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవుడు మాయగాడు, మామూలు కాదు. మరి అది హెచ్చులు పెట్ట ఏదైనా ఉందంటే ప్రపంచంలో జనాభాలో క్రైస్తవులనండి. నిజం. వీడు బైబిల్ ఇలా పట్టుకొని లోకాన్ని నేడగలిగినాడు మాట్లాడుతుంటాడు. వీడు అనుకూలమైన బోధకులు అనుకూలమైన ప్రసంగాలే చేస్తారు. అప్పుడు మనం అనుకోవాలి, ఆడపిల్ల ఉన్నప్పుడు ఆడపిల్ల ప్రసంగం చేసిండు బాగా అనిపించింది. మరి పిల్లలే లేకపోతే వీడు ఏ ప్రసంగం చేస్తాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే మీ జన్మ ధన్యమైపోయేది. మీరు దురస్తులు శాపగ్రస్తులు, చ దేవుడు మీ పాపాలను బట్టి గర్భాలు జరగలేదు అన్నాం అనుకోండి, ఏ చికెన్ పక్కనే వీడు ఆయన నువ్వు రెస్పెక్ట్ లేదు ఇంక అక్కడ. ఒక్కసారి మనల్ని బాగా ప్రేమిస్తారు నమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం నీట్గా మాట్లాడండి, బయటకు వచ్చేద్ది అంత లోపల మొత్తం. ఎంత నమ్మా నిన్ను, ఓహో ఎంతగానో నమ్మింది, అందుకేనా తెలిసిపోయింది. అందుకని అప్పుడప్పుడు కొంచెం అలా జరిగియాలండి, చేదు అంటుంది చూసినా, అసలు ప్రేమ బయటకు వచ్చేద్ది.
అని తెలిసిన ఏ టైంలో ఏం చేయాలో ఆ లవ్ నిజంగా ప్రేమ అంటే అది. అంతేగాని అప్పటికప్పటికే తెప్పలాగా చూసారు ప్రేమ అంటారు దాన్ని. బాబోయ్ మనుషులు ఎలా ఉన్నారు చూసారా? అంటే అర్థం ఏంటి? విశ్వాసులకి వాక్యం మీద పరిజ్ఞానం లేదు, చెప్పే కాపరికి వాక్యం మీద అవగాహన లేదు. వీళ్ళంతా ఎలా ఉన్నారు ఇప్పుడు? ఎలా ఉన్నారు? అబ్బా చాలండి. వాడు అంటాడంట మా పిల్లలు చెప్పాడు, చాలండి నాకు 5 ఆడపిల్లలు పుట్టినప్పుడు టెన్షన్ లేదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా ఉందనే ఒరే గర్భాలు అందక సంవత్సరాలు కాపరాలు చేస్తున్నా పుట్టకపోతే ఎక్కడ ఆడింగ్ కూడా అంటే బాధపడే లోకంలో చాలామంది ఉంటే నీకు దేవుడు ఇచ్చాడు కదా, నువ్వు అడిగామన్నా ప్రభా అని అడిగామా? ఇచ్చాడు కదా. అమ్మాయో అబ్బాయో అయినా ఎందుకు చూస్తున్నారా? అమ్మాయి అబ్బాయి ఎందుకు చూస్తున్నావు? పుట్టాడు పిల్లలు గర్భఫలము దేవుడిచ్చు, అమ్మాయి దేవుడిచ్చు గొప్ప హారము అన్నాడా? బైబిల్ చదవడం, ఎప్పుడు చూసినా సినిమాలు చూడటమే. సినిమాలు, సీరియళ్ళు, క్రికెట్లు, ఆడెట్ట కొట్టిండు, ఎట్ట తిప్పి ఎట్ట కొట్టిండు అంటాడంటే నువ్వు కొట్టెట్టు తిప్పి. నీకు బైబిల్ చదవటం చేత కాదు, పట్టుకోవటం చేత కాదు, అర్థం చేసుకోవడం చేత కాదు. 66 పుస్తకాల పరిజ్ఞానం ఎప్పటికీ రాదు. హెచ్చులు మాత్రం చెప్పేస్తామండి బయట. పాట పాడరా అంటే ఇంక అంతే. ఏం పాటది? రజనీకాంత్ బాబు ఎగురుతుంటుంది అట్లుంటుందిగా, తిలానా తిలానా అది అనమాట. ఇక ఆ పాట నిలబడేది లేదు. ఇక టిక్ 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 మ్యూజిక్ కూడా అట్టే ఉంటుంది. ఇక ఇల్లు అట్టే ఎగురుతుంటుంది. ఇక వాక్యం రాది, వాక్యం 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 అది. కనుక తనకిష్టమైన త్రోవకు తొలగిను యెహోవా మనందరి దోషమును అతని మీద. ఇక్కడ మనం ఆలోచించాలా, తరతరాలుగా వస్తున్నటువంటి ఈ దాన్ని మార్పు కొరకు ఒక ఆయన డిసైడ్ చేశాడు కదా, డిసైడ్ చేశాడు. ఆయన మన కొరకు బలైపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? చాలాసార్లు విన్నాం, క్రీస్తు నా కొరకు బలైపోయాడు, క్రీస్తు నా కొరకు మరణించాడు, క్రీస్తు నా కొరకు అని. ఓకే రైట్. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? 4:7 రోమా, ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. అయ్యో ఇంతకాలం ఆజ్ఞను అతిక్రమించానా? ఆజ్ఞ అతిక్రమం పాపంగా మారిందా? ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటే ప్రాయచిత్తం లభిస్తుందా? అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఖచ్చితంగా సత్య సంబంధమైన వాక్యం చోట నిలబడాలి. ఆ వాక్యం ఎలా ఉంటుంది? 4:12 ఎబ్రి అలా ఉంటుంది. అది ఒక మనిషి డిసైడ్ చేయాలి, నేను వాస్తవం ఎక్కడైతే వాక్యం అందిద్దో నాకు అనుకూలంగా కాకుండా నేను దానికి అనుకూలంగా ఎలా ఉండాలో అలాంటి వాక్యం నాకు కావాలి, అలాంటి సంఘం నాకు కావాలి అని వెతుక్కోవాలి. అది హాయిగా జిమ్ముగా స్లిమ్గా ఉందనుకో ఇంకేముంటుంది? కనుక ఆజ్ఞను అతిక్రమించి ఉన్నానా? అది పాపంగా మారిందా? ప్రాయశ్చిత్త కొరకు నేను ఇప్పుడు అతిక్రమింపని వాక్యం వెతుక్కోవాలి. అలా ఉండాలి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇంతకాలం నా విశ్వాస జీవితంలో వాక్యము లేదు అని ఎవడైనా సరే అనుకుంటే నిజంగా వాడు దేవుని దృష్టిలో గొప్పడండి. ఇంతకాలం నా క్రైస్తవ బ్రతుకులో ఇలాంటి వాక్యాన్ని నేను వినలేదు, వాస్తవాన్ని వినలేదు అంటే వాక్యం టు వాక్యం వినలేదు, ఇలాంటి వాక్యం నాకు అందింది. ఎంత అదృష్టం మీరు చెప్పండి. అలాంటి వాడు దేవుని దృష్టిలో ధన్యుడు. నా విశ్వాస జీవితంలో వాక్యాన్ని ఇంత గొప్పగా ప్రజెంటేషన్ చేయాలని, ఇంత గొప్పగా నేర్చుకోవాలని నాకు ఇప్పటి వరకు తెలియదు ప్రభా, ఎవరు నేర్పలేదు ప్రభా, నా ఆలోచనకి ఎవరు అందించలేదు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలు పెట్టుకుంటావో నిజంగా నువ్వు ధన్యుడివి. ఎస్, నిజమే కదా. ఎప్పుడైతే మనం అనుకూలమైన మాటలు వింటామో మనకు జ్ఞానం రాదండి. విమర్శించేవాడు లేకపోతే మనం డెవలప్ అవ్వం. తెలుసా మీకు జ్ఞానంలో? ఒకడు విమర్శించాలి, హేతు ఉంటావాడిని వాడు అడగాలి, మనం చెప్పాలి. వాడు క్రీస్తుని ఇలా అంటాడు, అది కాదు ఇది అని మనం చెప్పాలి. అన్నోడు గొప్పోడా, చెప్పినోడు గొప్పోడా అంటే అన్నవాడే గొప్పోడు. ఎందుకంటే వాడు అనకపోతే నువ్వు చెప్పవు కదా, క్రీస్తు గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పవు కదా.
కనుక అలా వాడిని పలికించి ఇలా నీ ద్వారా ఆన్సర్ ప్రపంచానికి చెప్పించిన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. కనుక అడిగేవాడు కావాలి. ఇక్కడ అనుకూలంగా చెప్పేవాడు ఎప్పుడు డేంజరేనండి, తెలుసా? క్రీస్తుని విమర్శించేవాడిని మీరు చూడండి. ఏముందో మీ బైబిల్ గొప్పతనం, ఆడెట్టుందో ఎడెట్టుంది అంటుంది. ఎస్, ఆడెట్టుందో నేను చెప్తా, ఎడెట్టుంది ఎందుకుందో నేను చెప్తా అంటే వాడు అనటం వల్ల చెప్పడం జరిగింది. కానీ అనుకూలంగా ఉండేవాడు అట్టుంది ఎట్టుందని చెప్పడం. నువ్వు ఎప్పుడు కూడా పాడబాడుతుంది, శర్మగీతం పాడుతుంటుంది నీకు. అదే అమ్మా ఏం తెచ్చారు, ఫాంటానా లేకపోతే పిస్తానా లేకపోతే ఆ కొత్తగా వచ్చింది అదే అంటారు. ఎందుకు డ్రింకు? మరి నాన్ వెజ్ తిన్నాక మరి లోపలికి కార్బోహైడ్రేట్స్ అరిగిపోవాలి కదా, కరిగిపోవాలి కదా. కాస్త లోపలికి సోడియం వెళ్ళిపోతేనే కదా కరిగేది, గ్యాస్. ఇప్పుడు డ్రింక్ కావాలి, వద్దు నాకు మజా వద్దు, పులుపు వచ్చింది. మరి ఏం కావాలి, సోడా కావాలి, సోడా కావాలి. ఎందుకు? లోపలికి వెళ్ళి బుస మసల ముక్క మడన ముక్కలు లోపల కడుపులో లోపలికి వెళ్ళిపోయి సొచ్చిచ్చి కొత్త పీసులు అయితే అరిగిపోతుంది. అదే మజా అనుకో, పులుపు. అందుకు అడుగుతాడు, అయ్యగారు మీరు ఏం తాగుతారు? తప్పో, నా స్తోమత ఇదే, నా ఇంట్లో ఉంది ఇదే. అయ్యా చల్లటి వాటర్ కూడా పెద్దగా లేవు, మొన్నే కొనుక్కున్నాం 50 రూపాయలు పెట్టి. కుండలో వాటర్ తాగు. అయ్యగారు బాగుంది. అయ్యగారు వచ్చేస్తున్నారు, ఫ్రిడ్జ్ పాడైపోయింది, ఫ్రిడ్జ్ లేదు పోనీ ఇంట్లో, ఏం చేద్దాం, అవసరం లేదు. వాడు ముందే చెప్తాడు, మనం ఫ్రిడ్జ్ వాటర్ తప్ప ఏం తాగమమ్మా, అలవాటు అయిపోయింది అంటుంటే. అంటే ఇప్పుడు విశ్వాసులు అయ్యగారు వస్తుంటే ఆయన మెనూ చెబుతున్నాడు ముందే. నేను మీ ఇంటికి వస్తే పొట్ట ముద్ద కింద కూర్చోలేను కనుక ఒక పేట వేయండి అంటే సోఫా. అందుకే రాగానే దులిపి మరి ఆ దుమ్మి ఏముంది, అది నువ్వు ఊడ్చి కదా చర్చి తయారు చేసుకున్నావు, సాపలు వేసావు, పోనీ రెడ్ కార్పెట్ వేసావు, ఊడ్చావు, అంత దులిపావు, మళ్ళీ ప్రత్యేకించి తొలగడం ఏంటి? అతి వినయం ధూర్త లక్షణం అయిపోయింది అంతే. ఆయన రాకముందే అన్ని సెట్ అయి ఉండాలి. ఒకళ్ళు నువ్వు కూర్చోబెడితే వచ్చినాక దులిపి వస్తారు లేవండి అందరి ముందు. ఇప్పుడు అయ్యగారు అంటే వీళ్ళకి ఎంత, ఇప్పుడు ఊర్లో చెప్పుకుంటారు, మేము అడిగేందో అయ్యగారు అడిగాడా. చా, నీలాంటి వాడికి అడుగులు నేర్పిందే అయ్యగారు రావులే. అది తల్లి ఏలు పట్టుకుని నడుపుతుండదే, పెద్దయినాక నాకు వచ్చలే నడవటం, ఒక్కడ దవడమే వీకి అప్పుడు చెప్పాలి. చితిగా ఏలు పట్టుకొని నడిపించింది నేను బ్రతుకున్నంత వరకు నా కంటికి నువ్వు సిగ్గులు పెట్టి నడిస్తే పిల్లగాడివే, నోరు మూసుకొని చెప్పిన దాంట్లో వెళ్ళు అని నేర్పాలి. ఆ కాలం బాయే. ఇప్పుడు పిల్లలే తల్లు చెబుతున్నారు. నాకు ఏ పిల్లలైనా తల్లికి వ్యతిరేకంగా తిరిగితే దవడం వీడు కూడా అనిపించింది, కొడత కూడా. ఎందుకంటే రేపు వాళ్ళు అవుతారు ఫ్యామిలీగా, తల్లిదండ్రులుగా, వాళ్ళ పిల్లలు వస్తారు లోకానికి, వాళ్ళు కూడా అలాగే మాట్లాడితే ఆ పెయిన్ అర్థమైంది. ఇప్పుడు పెంపక లోపం. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులకి తగ్గే ఉండాలి, ఎంత పెద్దయినా సరే. ఆ విషయంలో తేడా జరిగి పెంపకం జరిగితే వాళ్ళ భవిష్యత్తు హుసేన్ సాగర్లో నెయ్యి బొసిని ఆగినట్టు అయింది. అర్థమవుతుందా? కాపరు కూడా వాక్యాన్ని వాస్తవంగా చెప్పకపోతే విశ్వాసులు కూడా ఇలాగే తయారవుతారు. అది ఎంత చెబితే అంత లెమ్మంట్లు వేస్తాడు, వంగమంటే వంగుతాడు, వంగుదూరు అర్థమంటే వస్తాడు. కాపరు అంటే ఆడ 143:2 కీర్తన. నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధి నీతిమంతుడిగా ఎంచబడడు. నీ సేవకునితో వ్యాజ్యమాడకము. దేవుడు దావీదుతో వ్యాజ్యమాడుతున్నాడు అనుకుందాం. ఆ సందర్భం దేవుడు దావీదుతో వ్యాజ్యమాడుతుంటే, దావీదు అపోస్తల కార్యాల్లో చూసినప్పుడు దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. అంటే సేవకుడు దావీదు, రాజు తర్వాత, ప్రవక్త తర్వాత, ముందు సేవకుడు. నీ సేవకునితో వ్యాజ్యమాడకము అంటే దేవుడు సేవకునితో వ్యాజ్యమాడితే నిలుస్తాడా? వ్యాజ్యమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధి నీతిమంతుడిగా ఎంచబడు. బ్రతికున్నోళ్ళు ఎవడు ఒక్కడు కూడా నీతిమంతుడిగా లేడు. నీతిమంతుడిగా లేడని, ఎందుకు లేరని నువ్వు వ్యాజ్యమాడకో. నీ మాట తీసుకొని లోకంలోకి వెళ్తున్నా, నీ మాట తీసుకొని రాజ్య స్థాపన జరిగిస్తున్నా, నీ మాట ప్రకారం అనేక మందిని ప్రేమిస్తున్నా, నా మాట బయటకు వస్తే యుద్ధం జరుగుతుంది, నా మాట కూడా ఆపుకుంటున్నా,
కనుక ఇవన్నీ నీకు తెలుసు కదా ప్రభా, ఇంకా నాతో ఏమి వాదోపవాదాలు దయచేసి పెట్టకుండా నేను నిలవలేను అని చెబుతున్నాడు. ఇప్పుడు విశ్వాసులుగా వస్తే నీ సేవకునితో వ్యాజ్యమాడకము. నేను చెప్తే ఎందుకు వినరు, మేము పిలిస్తే ఎందుకు రారు, మేము పెడితే ఎందుకు తినరు, ఇలాంటివి అడిగామనుకో, దేవుడు ఒకటే అంటాడు, డాక్టర్ కాడికి నువ్వు వెళ్ళాలి తప్ప డాక్టర్ నీ కాడికి రాడో. బట్టలు కొనాలంటే వెళ్ళాలి, కాఫీ పొడి తెచ్చుకోవాలంటే వెళ్ళాలి, రేషన్ తెచ్చుకోవాలంటే వెళ్ళాలి, ఇంట్లోకి ₹1 రావాలంటే వెళ్ళాలి. శాపం ఇంట్లో ఉండకుండా ఉండాలంటే బయటికి వెళ్ళి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, వెళ్ళాలి అని మనకు తెలిసినప్పుడు వెళ్ళాలి అని నేర్చుకోవాలి తప్ప మరొకటి ఆశించొద్దు అన్నాడు అక్కడ. నీ సేవకులతో వ్యాజ్యమాడకము. మొన్నండి చిన్న పనుండి మా అయ్యగారికి పిలుస్తానండి, రాలేదండి అసలు. ఆయన ఒరే ఆ రోజు ఆయన ఏ పనిలో ఉన్నాడు నీకు ఏం తెలుసురా, నువ్వంటే పోరంబోకూడదు, నీకు ఏం పని ఉంది అనుకుందాం. విశ్వాస పోరంబోగా ఉండడు కానీ అనుకుందాం, కొంచెం ఆ తలం పదే కదా మరి అనుకుందాం. నేను ఫోన్ చేస్తే మా అయ్యగారు 2 సార్లు ఎత్తలేదండి. అవునా అంటే ఇప్పుడు ఎవరు చేస్తారా అని ఇటు పెట్టుకోవాలా. మొన్న ఒకసారి చెప్పిన, క్లాంపులు వేసుకొని పెద్ద ఫోన్ పెట్టుకొని చూస్తుండాలి ఇక ఎవరు చేస్తారని. రన్నింగ్లో ఉండొచ్చు, లేకపోతే మరోసారి ఉండొచ్చు, లేకపోతే మాట్లాడిన పరిస్థితి ఆ టైంలో ఉండొచ్చు. అర్థం చేసుకోవడం రావాలి. అర్థం చేసుకోవటం వస్తే ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చండి మనం. ప్రతిదానికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలా, గంట అయినా వాపసు రాలా, రికార్డ్ రాలా, ఏంటో ఏంటి తలంపు. పడుకొని ఉండొచ్చు, లేచాక 5-6 గంటలు పట్టొచ్చు, లేకపోతే లేచిన తర్వాత చూసుకోకుండా ఆయన పనులను బిజీగా ఉండొచ్చు, లేదా చూసుకున్న తర్వాత మన పిల్లలు చేద్దామని అనుకోవచ్చు, రకరకాల అనుకోవచ్చు. అంటే అర్థం చేసుకోవటం అనేది మనిషికి ఈ జన్మకి రాదేమో అనిపించింది మనకి, అంతే కదా. మనం మా అయ్యగారిని లిఫ్ట్ అడిగిన బండి ఇలేదు, నాకు కోపం వచ్చింది. అవునా, బండి అడిగితే లిఫ్ట్ అడిగితే ఈపోతే కోపం వచ్చిందండి. లిఫ్ట్ కాదు, అవసరానికి అడిగితే ఈపోతే కోపం వచ్చిందా? ఇలాంటివి కూడా ఉంటాయా? ఇదేమి విశ్వాసమో ఇదేమి పిశాచి లెక్కనో మనకు తెలియట్లేదు. దీన్ని ఏమంటో చెప్పనా, ఎప్పటికీ కూడా బేస్ లేదని అర్థం. అదే బేస్ లేదు. భూకంప ప్రాంతాల్లో అట్లతో కడతారు, గట్టి పునాది ఉండదు తెలుసా. చైనాలో హోయాంగ్ నది ఉంది, అది ఏ సంవత్సరం ఎడిపోద్దో ఎవరికి తెలియదు. ఆ ప్రాంతం అంతా ఏం చేస్తారు అంటే, ప్రాంతం అంటే జానాబెత్త కాదు, కొన్ని 100 కిలోమీటర్లే ఉంటుంది అది. ఆ ప్రాంత ప్రజలంతా ఏం చేస్తారంటే టెంపరవరీగా ఇల్లు అట్లతో కట్టుకుంటారు. ఒకవేళ ఈ నది వచ్చి కొట్టుకుపోతే ఆ అట్ల నీటి మీద తేలుతుంటాయి, అట్లా కొట్టుకుపోతుంటారు. భూకంపాలు వచ్చే ప్రాంతంలో కూడా బిల్డింగ్లు కట్టరు, అట్లతోనే కడతారు. భూమి రెక్టర్ స్కేల్పై ఇట్ట షేక్ అయితే అంతే, అది కూలిపోతే మీద పడ్డ నిద్రపోవచ్చు తప్ప ఏం కాదు మనకి. ఎందుకు చెప్పండి, ఆ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది అది. ఆ ప్రాంతం యొక్క పరిస్థితిని బట్టి, గ్రావిటీ విధానాన్ని బట్టి మనం ఏం చేస్తాం అంటే ఖచ్చితంగా దానికి అనుకూలంగానే మనం నిర్మించుకుంటాం. ఇది తెలుసు మనకి. కానీ ఇక్కడ మాత్రం కాదు. బండి అడిగితే బండిలా, ఫోన్ చేస్తే రాలా, పిలిస్తే పలకలా, బండి మీద పోతున్నాడు ఏదో ఆలోచన చేసి. సువార్త అక్కడ ఉంది, ఇన్ని గంటకు వెళ్ళాలి ఆలోచన వెళ్తున్నాడు. అడిగిరో నువ్వు ఆ బుర్రు సౌండ్లు ఏమైనా పడుతురే, రోడ్డు మీద ఒక్కడే ఉన్నావా, నేను ఒక్కనే ఉన్నానా, ప్రశాంతం అడిగి వాతావరణమా, ట్రాఫిక్లో ఉంటుంది, హెల్మెట్ ఉంటుంది, వినపడదు కనపడదు, అట్ చూశాడు కానీ పలకల, బాధేసింది నాకు అంటే. ఏమి సంకజాతి బుద్ధిరా బాబా. ఎలాంటి వాళ్ళు పాటలు పాడటం, అక్షరాలు చెప్పటం, పైగా నువ్వు మారు. నిన్ను మారాలి ఫస్ట్. అది నిన్ను మారితే కానీ మిగతాదంతా మారిపోద్ది. ఫస్ట్ నేర్చుకునేటప్పుడే ఒక ఒబీడియంట్గా ప్రతి దాన్ని మనం ఎలా స్వీకరించగలగాలి నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు ఉండాలి ఇవన్నీ. ఒక పాజిటివ్ ఎదురిస్తే, ఒక నెగిటివ్ ఎదురిస్తే, నెగిటివ్లో కూడా పాజిటివ్ని ఎలా చూడాలి ఉంటుందిగా ఎక్కడో. అది అలా ఉండదు. ఇలాంటి వాళ్ళు విశ్వాసులు వీళ్ళ ఇళ్ళల్లో గృహకోడికలు, మళ్ళీ దానికి మేము అతిథులు. ఏంది నువ్వు పెట్టే సూర్యసేతులతో సిక్కినా మాకొద్దురా బాబు, వెళ్ళాం. అది కనుక ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి.
చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ సేవకులతో వ్యాజ్యమాడకము. ఎందుకు? 12, 17, 13, 17 ఎబ్రి మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నారు. ప్రభువా, నేను తారతమ్యం లేకుండా సంఘములో ప్రతి మొక్కకి నీ యొక్క వాక్య సారాన్ని త్రవ్వి మరి చేశాను ప్రభువా. కానీ ఒళ్ళు బలిసి 3 ఏళ్ల మట్టి కాపు నిలిపేసింది ఈ చెట్టు. ఏం చేద్దాం? నరికించేసేయి. 3 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఆ చెట్టు పండకపోతే క్రీస్తు అన్నమాట. నరికించేసే, తీసేయి. మరొక మొక్క నాటు. అయ్యో గుబురుగా ఉంది, ఏబుగా ఉంది, పచ్చపచ్చగా ఉంది, బోడైద్దేమో అంటే ఒక మొక్క నాటు 3 ఏళ్ళలో మళ్ళీ అదే పొజిషన్ వచ్చేది. అప్పుడు బోడి కనపడదు. తెలుసా? అది కూడా ఉంది బైబిల్. నేనేం చెప్పట్లే కావాలని. ఒక విశ్వాసిగా ఉన్నప్పుడే, వినే పిల్లగా ఉన్నప్పుడే ప్రతి నెగిటివ్లోనూ పాజిటివ్ని తిక్కునే తత్వం మనకు కనబడ్డప్పుడు లోకంలో మనకు ఏది నెగిటివ్గా కనబడే ఛాన్సు లేదు, ఉండదు. ఇంకా అర్థం చేసుకుంటాం మనం. ఫస్ట్ అర్థం చేసుకుంటాం మనం. పెద్ద ఆడి కారు ఉందండి, ఇంత పెద్ద కారు. వాడేమో సీటు పెట్టి తోలుతున్నాడు, మొక్కటి పెట్టి. ఏమేమో బంగారు గాజు సిట్టు పెట్టి పెట్టింది మొఖం. మధ్యలో చాలా స్పేస్ ఉంది, మధ్యలో లేదు, వాళ్ళ బ్రతుకులో ఉంది. అంత పెద్ద కారు, సూపర్ లగ్జరీ లైఫ్, ఏది కొదువలేదు. కానీ ఒక చిన్నది మాత్రం కొదువు ఉంది, అదే ప్రేమ. జాగ్వార్ కారులో లవ్ ఏది? ఆడీ కారులో లవ్ ఏది? ఒక చిన్న సైకిల్ పోతుంది, ఆ సైకిల్ మీద భార్యాభర్తలు పోతా ఆడి కాలు కింద పెట్టి ఆ మొక్కజొన్న పుస్తకాలు చూస్తూ వాళ్ళ ఆమె చదువుతున్నాడు. ఆ కారులో పోయి ఆమె చూస్తుంది. అట్లా కారులో ఉందా? చిన్న సైకిల్లో ఉందా అంటే చిన్న సైకిల్లో లేదు, కారులో లేదు, మనస్తత్వాల్లో ఉంది. అది ఎక్కడుంటే ఏంటి కదా? అంటే అంత పాజిటివ్ ఆలోచనతో మనిషి ఎదగలడా? ఏమో. ఒకడును నీ సన్నిధి నీతిమంతునిగా ఎంచబడడు. ఇంకేం ఎంచబడతారు? ఈ వ్యాజ్యాలు ఎక్కువైపోతే. నాకు ఇవ్వకుండా పాట ఆమెకి ఇచ్చారు. అసలు ఎప్పుడు ఫస్ట్ నేనే పడతాం. మొన్న ఒక ఊరికి ఫోన్ చేశా, 9:20 అయింది, పాటలు పాడుతున్నారు. 9:20 అయింది, పాటలు పాడతారు ఏంటి అని. మొన్న పాటలు ఎందుకు పాడుతున్నారు 9:20కి? ప్రసంగం అయిపోవచ్చు ఉండాలి. అంటే ఇప్పుడు ప్రసంగం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అయ్యగారు? వాళ్ళ ఉద్దేశం ఏం చెప్పనా? సంఘంలో ఎంతమంది ఉంటారో అంతమంది పాటలు పాడాలి. ఏ ఒక్కరికి తక్కువ వచ్చినా ఆదివారం పూట అయ్యగారికి ఉంటుంది, మామూలుగా ఉంటుంది. మరి ఇంకా నిలబడి మరి అడిగేస్తారంట, ఎందుకు ఇవ్వలేదు నాకు పాట అని. అందుకని ఆయన ఏం చేస్తారు, అమ్మ అందరూ పాటలు అయిపోయినాక నేను పిలవను అంటాడు. అంతే. అప్పుడు 10 అయింది, అప్పుడు వచ్చి స్తోత్రం, నిద్రపోతుంటారు. హలో ఆమేన్, ప్రసంగం అయిపోయింది. 9:20కి పాటలు ఏంట్రా? ఏమి క్రమశిక్షణ నేర్పావురా? పాటలు వస్తే రావు. మా ఊర్లో కూడా అంతేనండి, పల్లెటూరు మ్యాక్సిమం అంతే. మా ఊర్లో కూడా పెద్ద సంఘం కదా, అంతే. మొదలు పెడితే ఆ కడికి లాగింది. 9ంటికి ప్రార్థన పెడతారు, 4ంటికి ప్రార్థన, 3:30కి అయ్యగారు రకం చెబుతాడు. 9, 10, 11, 12 ఇంకా సొక్కు పడుతుంటాయి పాటలు. 5 గంటల పాటల మైకు ఫీజులు వేసిపోతుంటాయి. ఎందుకట్లా? ఇది మారాలి. ఇది మారిద్దా అంటే మారదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా నువ్వు ఆలోచించాలి. కనుక కాపడితో వ్యాజ్యం ఆడకమో. నాకు పాట ఇలా, నాకు ప్రసంగం ఇలా, నాకు ఫస్ట్ బైబిల్ మాట ఇలా, సంఘంలోకి అంతకంటే ఫస్ట్ నేనే మొత్తం మాకే ఇవ్వాలి. ఏం కావాలి? కొద్దిగా వెనక ముందు పనులు ఉంటాయి పాపం, కష్టపడి పని చేసుకుని వచ్చే పిల్లలు. వెనక ముందు వాళ్ళు వస్తుంటారు పాపం, అయ్యో టైం అయిపోతుంది, వాళ్ళు ఏమో టైం కలిసి చూసుకుంటా అయిపోతుంది టైం అనుకోరు, అడవుడు చేస్తుంటారు పాపం. వాళ్ళు కూడా పోవాలని వాళ్ళు వస్తుంటారు. సార్ మంచిది, నువ్వు ముందు వచ్చావు, దేవుని స్తోత్రం, తప్పేం కాదు. వాళ్ళు కూడా వచ్చారుగా, నేనే ముందు వచ్చా, నాకే పాటలు కావాలి, మాకే పాటలు కావాలి. అయ్యగారు మమ్మల్నే లవ్ చేయాలి, మమ్మల్నే అంటే ఎట్లా? 4 పిల్లలు ఉన్న తండ్రి అందరిని సమానంగా చూస్తాడు. అలా చూడకపోతే తండ్రే కాదు, అది వాడికి కసాయి తండ్రి ఉంటాడు. నాకు పెద్ద అమ్మాయి అంటే ఇష్టం, చిన్నోడు అంటే ఇష్టం, పెద్ద అబ్బాయి అంటే ఇష్టం, ఏంది ఇస్తాను అని ఒక్కనే కదా ఎవడొద్దన్నాడు. ఎందుకన్నా కుక్కను కన్నట్టు 10 కన్నట్టు 10 మందిని
ఒక్కళ్ళే కానీ అప్పుడు ఒక్కళ్ళే ఇష్టపడతారు. నలుగురు ఇచ్చారు దేవుడు, మంచిది, ఓపిక ఉంది, కన్నావు, నలుగురు సమానంగా చూడు. అది లేదు ఇవ్వాల. నాకు చిన్న అమ్మాయి అంటే ఇష్టం అండి, మరి పెద్ద అమ్మాయి అంటే కష్టం అండి. మరి అది గొంతు మీద కత్తి తొక్కి చచ్చిపోద్ది. సంఘంలోనే, విశ్వాసంలోనే, రోజు పాటలు పాడేవాళ్ళలోనే నాకు ఎందుకు చిన్న అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు చెప్పాను నేను, దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, ఆడపిల్లని కాదు. ఎన్నో ప్రసంగాలు చేశాను, మీరు కూడా చాలామంది ఉన్నారు. స్వామి బాగా గుర్తుంటే కొన్ని సంగతులు, ప్రసంగాలు. తారతమ్యం లేని దేవుని ప్రేమను పంచాం మనం. కానీ నేను ఎక్కడల్లా పచ్చబద్దాం రాసేసాడంతే. బోగ్గాడు లిస్ట్లో ఇంకొక మైనస్ అట్లా కొడతాడు రాత. నమ్మరా, సచినా చూడొచ్చు. అది బోగ్గాడు లిస్ట్లో మరొక మైనస్, వాక్యం అబద్ధం ఆడాడు అంతే. త్రాసు ఇంకా పడుతుంటుంది. అక్కడ అమ్మాయి అబ్బాయి కాదు, గర్భఫలము అంతే. అది లింగభేదం అనేది దైవ చిత్తం. ఏమో ఆ బిడ్డ ద్వారా దేవుడు ఏం కోరుకున్నాడో, ఆ కొడుకు ద్వారా ఏం కోరుకున్నాడో, రాబోతున్న మరొకటి తరాలకు ఏం పునాది వేయబోతున్నాడో ఎవడో తెలుసు. నయోమి ఒక్క నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అనేది ఈ రోజున సొలొమోను కాడికి వచ్చి సొలొమోను వంశంలో, దావీదు వంశంలో క్రీస్తు రాకడ పునాది పడిందంటే ఎంత గొప్ప నిర్ణయం నయమైంది. ఎక్కడికి ఆలోచించాడు దేవుడు? నయోమి స్త్రీయే కదా. అక్కడ ఆమె గురించి చూడబాకు. ఆమెని అలా వాడుకోవటంలో, నయోమి ద్వారా రూతుని అలా బోయజుకి వాడుకోవటంలో ఆయన తలంపు ఏంటయ్యా అంటే ఆ నీళ్ళు నుంచి క్రీస్తు రావాలి కనుక క్రీస్తుకు పునాది వేశాడు ఆమెను బట్టి. నయోమి అండి ఇక చెబుతారండి వీడు, అబ్బాయి ఏ విడిపోద్దండి నమ్మని మీరు. ఒరే నయోమి గొప్పతనం కాదురా, నయోమిని ఎంచుకున్న దైవ తలంపు, ఆ లీడ్ చెప్పు. ఇది చేత కాదు. ఇక ఆడల గురించి వాక్యం చెప్పండి, ఆడల గురించి వాక్యం చెప్పేస్తుంటారు అంతే. అంటే మగవాళ్ళు సన్నాసులనే, మగవాళ్ళ గురించి వాక్యం చేస్తే ఆడవాళ్ళు తక్కువ చేస్తుంటారు అంతే. అంటే ఆడవాళ్ళు పనికిరారనే మసి అంటే చూసిన ఈ కాపరి బుద్ధి అదే. బ్రతక్కు కాపరంలో ఎక్కువ లోకంలో దేవుడు కోరుకొని చెప్పాలి తప్ప నువ్వు అనుకొని చెప్పకూడదు. ఆడ అది అనుకొని చెప్పకూడదు అక్కడ. మరి కనుక వాళ్ళ ఇష్టం వీళ్ళ ఇష్టం కాదు. దేవుడు నన్ను మెచ్చి నాకు ఇద్దరిని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, మగాయన ఆడైనా అంతే అంతే. అంతమించి ఇంక వేరే ఆలోచించొద్దు. ఏం కోరుకున్నాడు నీకేం తెలిసిందిరా? మన అమ్మే లేకపోతే మనం వచ్చేవాళ్ళం కాదు. ఆ అమ్మ ఆడదే కదా, మన కూతురు. తన ద్వారా ఇంకెంత ఏమి ఏర్పాటు చేసుకుంటున్నాడో తర్వాత తరాలకి ఎవరో తెలుసు. నాకు చిన్న అమ్మాయి అంటే ఎట్టా మస్తు సార్లు చెప్పిన, అవలే మాటలు ఆపాలిరా అని. అది కొంతమంది మీరు చూడండి, ఒక బిడ్డను పట్టుకొని వారికే తలదూతుంటారు. పెద్దోడు చూస్తుంటాడు, మరి చిన్నోడు చూస్తుంటాడు, ఎవడో ఒకటి చూస్తుంటారు, వాళ్ళు చూసి అంటుంటారు. మరి వీటేం చేయాలి? కుక్కను చూసి నేర్చుకోవాలండి. నేను చూడండి, కుక్కనే 5 ఉన్నా, పిల్లలు 6 ఉన్నా, అటన్నిటికీ పండబెట్టి మరి పాలిచ్చింది తెలుసా మీకు? ఆ పిల్లల్ని వచ్చి కుటికి దాగి మళ్ళీ అన్నీ వెళ్ళిపోతుంటాయి. ఏ ఒక్కదాన్ని స్వార్థంగా చూడదండి కుక్క. పంది కూడా అంతే, మనిషేనండి. నిజంగా దుర్మార్గుడు, బోధలో దుర్మార్గుడే, ప్రేమలో దుర్మార్గుడే. నీ శాపగిరితో వ్యాజ్యమాడకము. బతుకున్నలో ఎవడో నీతిమంతుడు గారి సన్నిధిలో కనబట్టలేదు. అలా కనబట్టేట్టుగా వాడు మాత్రమే చేయగలడు. కనుక జాగ్రత్త అని చెప్పాడు. 22:4 యోబు గ్రంథము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా, నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా. తండ్రి గద్దింపు కూడా బిడ్డలకి పిలుపుగానే వినబడాలట. తండ్రి పిలుపు కూడా పిల్లకి గద్దింపుగా నష్టంగానే వినబడుతుందో లోకం ఇది. ఇది ఏందో మరి ఇట్లా దేవుని అంటే వాక్యం లేకపోవటం. తండ్రి గద్దింపు కూడా పిల్లలకు పిలుపుగానే ఉండాలి. అదేంటి గద్దించావు? బాగా సోషల్ మీడియా వచ్చింది, చిన్నపిల్లలు ఆయన వచ్చాడు, ఆ పూర్వంగా చూసాను మీరు, అది వచ్చాడు, చికెన్ ముక్క పెట్టుకున్నాడు. నువ్వు చిన్నప్పుడు 2 పీకితే ఆయన కాదు, ఆయన మా నాన్న. ఆయన లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు. కనుక ఆయన కాదు, తాత కాదు, గ్రాండ్ ఫా అని చెప్పు.
అప్పుడు కరెక్ట్ మాట్లాడి తాతగారు అని మాట్లాడింది. ఆయన వచ్చాడు. రెస్పెక్ట్ ఏది, నేర్పే పద్ధతి ఏది? నీకే రాకపోతే రేపు నువ్వు పెరిగి పెద్ద అయితే నీ పిల్లకేం వచ్చింది? ఇంకా పెంపక లోపం. ముందు నువ్వు రెస్పెక్ట్ చేయి ఫ్యామిలీ తల్లిదండ్రులని, ఆ తర్వాత నీకు నీ పిల్లలు ఇస్తారు రేపు రెస్పెక్ట్. నీవే చేయకపోతే నీ పిల్లలు ఏమిస్తారు? నువ్వే ఎగ్రీసీ కొంటే రేపు నీకు వచ్చే పోరగాళ్ళు డబల్. పోవా అంటే ఏం చేస్తావు? పోవేనా? పోరాని తండ్రిని పోవేని తల్లిని అంటే ఇంకెందుకు నీ బతుకు? చచ్చిపోవడం ఆ రోజు నువ్వు. పెంపక లోపం కదా. ఇప్పుడు మనకు చిన్నపిల్ల కూడా ముద్దుగా ఉండొచ్చు, రేపు పొద్దుపూట అదే గుద్దు పంట కూర్చుంటుంది. కనుక ఫస్ట్ సొరకేయాల సర్కం అంటే అంతే, దెబ్బగా ఆగిపోతాడు పరిస్థితి. ఆగిపోతుంది అంతే. పుష్పాలు ఆగిపోలా, అంటే ఆగిపోలే ఎక్కడది మరి? ఎంత గొప్పదండి బైబిల్ కదా. నాకు అనిపించింది, అబ్బా ఇంత జ్ఞానం, ఇంత మాటలు, నిజంగా ఈ వాక్యంలో ఇంట్లో మలిచావే, నిజంగా ఎంత గొప్పడిపోయి అని అనిపించింది నాకు కదా. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా, నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా. మాట్లాడతాడు. గద్దింపు కూడా పిలుపుగా ఉండాలి, వ్యాజ్యం కూడా మాట్లాగా ఉండాలి, డిస్కషన్ లాగా ఉండాలి. అంటే ఎంత బాగుంటుందండి ఆ ఫ్యామిలీ, ఎంత బాగుంటుంది. రేపు అదే కల్చర్ నీ పిల్లలకి నేర్పితే, అదే కల్చర్ రేపు వాళ్ళ పిల్లలకి నేర్పితే, ఇక్కడ వేసిన పునాది రెండవరు అక్కడ వచ్చేంత వరకు ఈ కుటుంబం పేరు, ప్రతిష్టలు, గౌరవం, దేవుడి పట్ల విశ్వాసం అన్నీ కూడా రోజు రోజుకి వృద్ధి రేటు పెరిగినట్టుగా పెరిగిపోతూనే ఉంటుంది. పునాది పడిందా పడలేదా? ఏడబడింది, ఫ్యాషన్ అయిపోయింది తెలుసా. తండ్రిని అరే అంటాం, అమ్మని అసే అంటాం, లేకపోతే పేరు పెట్టి పిలవటం. హలో కనకం తల్లిరా, పేరు పెట్టింది పిలుస్తున్నారా? పేరు పెట్టి పిలిచేంత అర్హత ఎక్కడరా నీకు? అమ్మ నాన్న సినిమాలు ఎక్కువైపోయాయి కదా బాగా. అలాంటివి రావటం వల్ల, అవి అగ్రెసివ్గా సమాజంలో పోవటం వల్ల, అలాంటి మెంటాలిటీ ఎక్కువ ఉండటం వల్ల అది 100 days ఫంక్షన్స్ జరుపుకుంటుంది, వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తుంది నీ నుంచి. అది నెగిటివ్. నాన్నగారు అన్నమనుకో, ఏంటి బజ్ లేదు అట్లా, మూవీలో బజ్ లేదు, మరి ఏం కావాలా? ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా. తండ్రి గద్దించని కుమారుడు విరోధవుతాడు. కొడుకు తండ్రికి విరోధవుతాడు. తండ్రి గద్దించకపోతే కుమారుడు విరోధవుతాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన నిన్ను గద్దించునా అంటే అర్థం ఏంటి? ఆయన గద్దింపు కూడా మాటే అన్న నీ మనసులో నిలబడిపోవాలి. అది ఆయన తిట్టు కూడా నీతో పలుకే నిలబడిపోవాలా. అంటే వాక్యాలు విముడ్చుకుపో లోపల లేకపోవటం వలన ఇంత స్ఫోటం జరుగుతుంది. ఇంత నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా. భయభక్తులు అంటే వాక్యానికి తల ఉంచే మనస్తత్వం. వ్యాజ్యమాడడానికి ఏముంది? వాక్యం వింటావు, వస్తే గ్రహిస్తావు, చాలా పాజిటివ్గా ఉంటావు, ఇంకేముంటుంది? అలా కాకుండా ఉంటే, ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఉంటే, ఇంత చేసి మాట్లాడితే దాన్ని ఏమంటుంది తెలుసు? మనం 2 పదాలతో వాడతాం. 1 డాంబికం, 2 అందరికి అర్థమయ్యే భాష హెచ్చులు. డాంబికం అంటే అర్థం ఏంటి? బాగా చెప్పుకోవటం, ఉబలాటం లోపల, అది ఉబలాటం. ఇంకా చెప్పుకుందాక కక్కిందాక మనకు నిలవదు. ఇంకా ఉబలాటం, డాంబికాలు బాగా చెప్పుకోవటం, ఎంత ఉంటే ఇంత చెప్పుకోవటం. ఇంత పెడతాడండి, వద్దంటే ఏం కాదు అంటాడు, ఇంత చెబుతాడు. కానీ ఇంత పెట్టినా ఇంత కూడా చెప్పడు తెలుసా. మనిషి నైజం అది. నేను ఎప్పటికీ చెప్తా, శ్యామ్ ప్రసాద్ అనే వ్యక్తి ఒకరోజు నాతో కలిసి మాట్లాడి, మంచం మీద కూర్చొని మాట్లాడి, నన్ను హైదరాబాద్ తీసుకురాకపోతే ఈ రోజున ఇలా నిలబడేవాడిని కాదు. దాన్ని వెనకాతల పనిచేసిన దేవుడు అంత గొప్ప ప్రణాళిక చేశాడు. ఆ సమయంలో దైవ నిర్ణయం అలా ఉందని నాకే తెలుస్తుంది, తెలీదు. కానీ ఆ అవకాశాన్ని వాడుకున్నా, అందుకు తెలిసింది. అంటే అవకాశాన్ని గ్రహించటం, అర్థం చేసుకోవటం వస్తే నీతో ఏ ప్రణాళిక ఉందో అర్థమైపోద్ది. అది ఎప్పుడైతే ఒక పెద్ద విస్ఫోటన కనబడిద్దో అప్పుడు నీకే నమ్మకం వచ్చింది. మనం దాన్నే బిలీవ్ చేయం. ఫస్ట్ చెప్తామా? ఇప్పటికీ చెప్తా, నీ కొడుకు లేకపోతే ఇలా వచ్చేవాడే కాదు.
వాళ్ళ నాన్నకి ఎన్నోసార్లు చెప్పిన, ఏడ్చా తెలుసా. ఇలా ఎవరు చెప్తారయ్యా, అలా తెప్పదాటి ఏరు దాటాక తెప్ప తగలేస్తారంటే తగలడానికి ఏముంది, ఇది వాస్తవం. వాక్యం కూడా చెప్పిన, కాబట్టి వీడియోలు చూసుకోండి, చాలా వీడియోలు ఉన్నాయి, ఈరోజు వీడియోలో కూడా ఉంది. నేను ఎవరిని చూడాలి, నిన్ను తప్ప అన్నాడు, నాకు మేలు చేశాడు కాబట్టి చెప్పాను. అది దాని వెనకాల దైవ ప్రణాళిక జరిగింది కాబట్టి ఈ రోజున అది దైవ ప్రణాళిక అని చెప్పగలుగుతున్నాను. కానీ ఆ రోజు అది తెలియదు కదా, నాకు తెలియకపోయినా ఒక వ్యక్తి చేసినటువంటి ఉపకారాన్ని ఈ రోజు కూడా నెగిటివ్గా చూడకుండా పాజిటివ్గానే చెప్తున్నా. కానీ ఆయన ఆగమైపోయాడు, మనం మాత్రం నిలబడిపోయాం. ప్రియమైన దేవుని పిల్లరా, మేమే ఎదిగాం. దైవ ప్రార్థన లేకుండా, దైవజటి ప్రార్థన లేకుండా, ఆయన ప్రార్థన లేకుండా, సంఘ ప్రార్థన లేకుండా, సంఘంలో ఉన్నటువంటి ప్రార్థన లేకుండా, వాక్యాలు వినకుండా, వాస్తవం గ్రహించకుండా ఎదిగావా? ఎలా చెప్తాం? మరి ఇంతకాలం ఎదగలేదే, మన చుట్టూ ఎవరు లేరే. మా ఇంటికి రాలేదండి బంధువులు, మా ఇంటికి రాలా బంధువులు, తెలుసా మీకు? మా దెయ్యం సిస్టర్ కూడా రాలా మా ఇంటికి, తెలుసా మీకు? రాలే. మీ ఇంటికి వస్తే మా ఆయన పొరుగు పోద్దు అడిగింది మా నాన్న. ఆమె అంటే మాది పూరీలు కాబట్టి అక్కడి నుంచి పోయింది. ఆమె ఎవరికైనా పుట్టిల్లు అంటే మా లచ్చివక్కలా ఉండాలి, ఉరికేద్దంతే, ఊరికి అంత ప్రేమ ఉంటుంది ఆమెకి. ఇదేంటి వాళ్ళ ఆయన పొరుగు పోవటం, రత్తానింటికి తాను పొరుగు కట్టబోద్దండి, హెచ్చులు మొండ మామూలు కాదు. మరి అదే లచ్చలాగేద్దాం మంది సొమ్ము, రత్తాలు నిలిచేద్దంతే. దాని అడుగు పెట్టడానికి బుద్ధి ఎలా ఉంటుంది నాకు అర్థమవుతుంది. నాకైతే మీరు నమ్మండి, సీవు నెత్తురు కలిసి దాంట్లో ఇంకేదైనా గజ్జి కలిసి ఒక కాలంలో పారుతుంటే చూడటానికి ఎంత అసహ్యంగా ఉంటుందో నాకు అలా అనిపించిందండి. సంఘాన్ని వినడం ఏంట్రా డబ్బులతో, సంఘం దుబ్బు తినడం ఏంట్రా, ఎలా ఉంటుంది చెప్పండి. ప్రియమైన దేవుని పిల్ల అంటే డాంబికాలు, పొజిషన్ బాగుంది కాబట్టి మేము ఆడికి వెళ్తే తగ్గిపోతాం. అది ఇప్పుడు పొజిషన్ బాగుంది కాబట్టి మేము వెళ్ళొచ్చు, అప్పుడు నిన్ను ఇప్పుడు ఎలా రాణిస్తాం చెప్పండి. అప్పుడు పేదరికంలో మాతో సహవాసానికి నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఇలా ఎప్పుడు రాణిస్తావు? అంతే కదా. మనం అలా చూడమండి. యేసుక్రీస్తు వారు ఏం చేసింది తెలుసా? చీవు గారుతున్నా, రక్తాలు గారుతున్నా, కుస్తీవాడు పెట్టిన ఫుడ్ తినడానికి ఇంట్లోకి వెళ్ళాడు. ఎంత వాసన వచ్చిందండి, ఎంత వాసన వచ్చింది. చేతులకి గజ్జి కారుతుంటుంది, గుడ్డలు చుట్టూ ఉంటాయి, మీరు చూడండి, కుష్ఠరోగులకి స్మెల్ వస్తుంటుంది. ఆ స్మెల్ చేతితో నువ్వు అన్నం పెడితే ఎలా తింటాడండి? క్రీస్తు వారు ఏం చూసారు తెలుసా? ఆడికున్న దాంట్లో పెడుతున్నాడు, ఆడి గజ్జోడికి కావాలి. ఇది క్రైస్తవుడికి ఏడుందండి తెలుసా? మేము ఒకసారి సువార్తకి వెళ్తే నులక మంచం ఒక పక్క ఇరిగితే అడ్డం కడతాం కదా, కోడు అట్టుంది, దాని మీద ఒకటి మంచి ఒక దుప్పట్లాగా వేశారు. నేను హ్యాపీ నిద్రపోయినా. వాళ్ళే చెప్పారు పొద్దుపూట, నేనేం వెళ్ళా. ఎలా పడుకున్నావు అయ్యా అంటే నేను అన్నా, ఏమైంది బాగానే ఉంది కదా అన్న. ఇలా ఎలా పడుకుంటారు అయ్యగారు అంటే కొంచెం నేను ఎక్కడి నుంచే వచ్చాను కాదు, మీరు నట్టాడా? అప్పుడు మాది కొంచెం పెద్ద ఇల్లు, మట్టిల్లే జమ్మే, అక్కడి నుంచి వచ్చాను నేను. సో ఎక్కడున్నా ఎలా ఉన్నా నేను ఇలాగే ఉంటా, ఆ మనస్తత్వం. అప్పుడు వాళ్ళు ఉన్న 3 రోజులు కూడా చాలా ఫ్రీగా మూవ్ అయ్యారు. వాళ్ళు పెట్టిందే తిన్నా, ఏ రోజు ఇది ఉండండి అని అడగల. మేము ఎక్కడ చూడాల, ఎందుకు చూస్తారు? మేము మనుషులం కాబట్టి మనుషుల్లో కలిసి ఉంటాం. చెప్పింది వెళ్ళింది వాక్యం కొరకు, అంతేగాని అక్కడేమి అకామిడేషన్ ఎక్కువ కాదు. అలా ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటాం. అది బై మనసులో అలా దేవుడు స్థిరపరిచాడు కాబట్టి తారతమ్యాలు లేవు. ఈ రోజున సంఘంలో కూడా చిన్న పెద్ద చూడం, అందరినీ ప్రేమగానే చూస్తాం. ఎందుకు? వాక్యం అలాగే నేర్పింది కాబట్టి. నేను అంటున్నానా లాస్ట్ మాట, దేవుడు అన్నాడు చూడండి ఆ మాట, 5:5 కీర్తన, 5:5 కీర్తన. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. డాంబికాలు కొట్టుకున్నవాడు ఎవడైనా నిజమైన వాక్యం గల అగ్ని సంఘములో ఉండలేడు. అంటే ఎచ్చులు గడితే ఎలా వచ్చిందంట సామెత. అట్లా ఎచ్చులుగా ఎవడైతే ఉంటాడో, డాంబికంగా ఎవడైతే కనబరుచుకుంటాడో వాడు దేవుని మనసులో ఉండడు. దేవుని మనసులో వాడికి స్థానం ఉండదు.
తగ్గింపు, ప్రేమ, హెచ్చుతగ్గులేని మనసు, అందరూ సమానము, నాకు వచ్చిన రాకపోయినా వాళ్ళకి వచ్చింది చాలు అనే ఒక తగ్గింపు గల జీవితం, ఇవన్నీ కూడా నిన్ను హైప్లో పెడతాయే తప్ప డాంబికంగా నువ్వు ఎక్కడ మాట్లాడినా, అనుకూలంగా నువ్వు ఎక్కడ మనసుకున్న దైవ సన్నిధిలో సత్య సంబంధమైన సహవాసములో నీ స్థానం జీరో. ఎంత గొప్పదండి బైబిల్. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ ఆజ్ఞ అతిక్రమించే మనసు ఫ్యామిలీకి ఉన్న అది నిలవదు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నీకు నువ్వు తగ్గించుకో. ఎంత ఉన్నా బయటికి వెళితే సింపుల్గానే ఉండు. ఫంక్షన్ బట్టి, పరిసర ప్రాంతాలను బట్టి నువ్వు దానికి మూమెంట్ ఇవ్వాలి తప్ప, అది పూరి గుడిసెలో పెళ్ళైనా మనల్ని పిలిచారు, ఇప్పుడు సోటు కూటేసుకొని 3 పీస్ వేసుకొని ఎందుకు పోవాలి చెప్పండి మీరు? మనల్ని పిలిచారండి, పాపం చర్చిలో పెళ్ళి చేసుకుంటున్నారు, అంత అయిపోయింది, మనం వెళ్ళాం, రైట్, సరే కారు ఉంది, మంచిది, కారులోనే పోయాం. ఇప్పుడు కారులో పోతే సూట్ వేసుకోవాలా? పల్లెటూరులో సూట్ ఏంటిరా? ఎవరి ముందు కటింగ్ ఇస్తున్నావు? నిన్నదాకా నువ్వు బర్రె కట్టినాడు గడిపెట్టి ఆ చెరువులో ఆల మధ్యకి వెళ్తున్నావు కదా. నిన్నదాకా ఆ చెరువులోకి, ఎండిపోయిన చెరువులోకి వెళ్ళి పెండకాతకొచ్చు కదా బొట్టెత్తుకొని, అదంతా కారింది కదా నెత్తి మీద. ఆల మధ్యకి వెళ్తున్నావు కదా. వాళ్ళు ప్రేమతో నీకు లెటర్ పంపిస్తే, కార్డు పంపిస్తే పెళ్ళికి, నువ్వు ఏకంగా డాబు సూపు అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ డెవలప్మెంట్ పోతే అట్ట. మనం యాడికి వెళ్తున్నాం? మన వాళ్ళ మధ్యకి వెళ్తున్నాం. ఎలా వెళ్ళాలి? మన వాళ్ళకే వెళ్ళాలి. సరే కారు ఉంది, బస్సులో పోలేము, కారు ఉంది, ఫెసిలిటీస్ బాగుంది, రైట్, కారు వేసుకొని పోతాం. అక్కడే తెలిసిపోద్ది. చాలు, ఇంకా మనం ఏం చెప్పొద్దు, మనం వెళ్ళి అయితే చాలు, ఒక పక్కన పెట్టాం, దిగాం, సింపుల్గా వెళ్ళి అందరితో కలిసి ఉండి, అందరితో కలిసి భోంచేసి పిచ్చాపాటికి నాకు మాట్లాడుకొని, అప్పుడు దేవుడి వాక్యాలు మాట్లాడుకొని అందరూ ప్రేమతో ప్రకటించి, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు పెడితే ప్రేమ అయినా మరొకటైనా ఆస్వాదించి కొన్ని క్షణాల పాటు గడిపి తిరిగి మళ్ళీ మన ప్రయాణం అయితే వాళ్ళు ఒక మాట అంటారు, ఎంత ఎత్తుకెదిగినా వాళ్ళు ఇంకా మార్పు రాలా. మన ఊర్లో మనతో ఉన్నోళ్ళలాగే ఉన్నాడు, కానీ మనకు అందనంత ఎత్తులో ఉన్నాడు. మనం చెప్పుకోకూడదు నువ్వు ఎక్కడ అని, వాళ్ళు చెప్పుకోవాలి. ఇది తగ్గుతామండి మనం. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు చెబుతానంటే, మేము మగపేట వెళ్ళాం, మా ఊరు వెళ్ళాం. అక్కడ నాకు ఇష్టమైన ఒక మామ ఉన్నాడు, భార్యంకర్తం అని, ఇప్పుడు చనిపోయాడులే. అప్పుడు మనతో పాటు బాగుండేవాడు కదా, మరి వెనకాల తాజ్మహల్ నాకు తెలియదు కదా, తొండగానే తీసుకెళ్ళా. అప్పుడు బుల్లెట్ కొన్నాంలే, మామూలుకి వెళ్ళినా, కార్లు అన్నీ ఉన్నాయి, బుల్లెట్ కొన్నాం. అలాగే మామ బాగున్నా మామ అంటే, అప్పుడు అలాగే అనేవాడిని మామ అని, ఇప్పుడు అలాగే అన్నా. ఊకోండాయి గారు మామ అంటారు ఏదైనా. బండి దిగి స్టాండ్ వేసి పక్కన కూర్చొని సీట్ వేస్తే నాకు అలవాటు కదా, అనుకుంటూ మాట్లాడుతున్నా. అప్పటి నుంచి అలవాటు అది. ఎవరైనా తెలిసి ఉంటే ప్రేమతో అట్లా మాట్లాడుతున్నా. ఏం మామ ఎలా ఉన్నా మామ, డ్యూటీ ఎలా ఉంది మామ అంటే ఒక మాట అన్నాడు, నాకెక్కడా, నాకలోకం ఎక్కడా అని మాట. అది పక్క నుండి విని ఇక మేము వైరా పోయిందాక ఒకటే డిస్కషను. అలా ఎలా ఉండగలిగావు బ్రదర్, అందరితో అంతా ఎలా ఉండగలిగావు, అలా ఎలా ఉండగలిగావు? నేను ఒరే మా ఊరోళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, అలా అయితే ఎలా ఉంటే ఇచ్చి కొడతావా? పని మీద వచ్చాం, ఆడ ఆల్ట్ అయ్యాం, పొద్దున్న రెడీ అయ్యాం, బయలుదేరాం. మా మామగారు టిఫిన్ తెచ్చారు, ఇద్దరికి బోండాలు బజ్జీలు తిన్నాం, తాగి తాగాం, బయలుదేరాం. మధ్య పలకరించుకుంటూ వెళ్తున్నాం అందరినీ, అలవాటు అది. ఎందుకంటే మేము సువార్తకి వెళ్ళాలా, ఖమ్మం టు దాని మధ్యలో ఒక ప్రాంతంలో వెళ్ళాలి, మనం తీసుకెళ్ళాం, బుల్లెట్ అని బాగుంది తీసుకెళ్ళాం అని అన్నమాట. అది నేను అందుకోవటం చాలా కష్టం ఉంది. దేన్ని బట్టి? మనలో వాక్యం ఉంది, వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పిన 3 రోజులు. సో ఎంత ఎదిగినా మనం ఉన్న ప్రాంతంలోకి ఎంటర్ అవుతున్నామంటే వాళ్ళల్లో ఒకటిగానే మిగిలిపోవాలి తప్ప ఎక్కడ కూడా కనబడకూడదు. అది సూట్లు వేసుకొని ఇంక పిల్లగాళ్ళకి ఎంతెంత డ్రైవర్లు వేస్తున్నారు ఊళ్ళో. ఏంటి అది? ఆడపిల్ల మాకు పిల్లగాళ్ళ వాళ్ళు సిగ్గు శరం లేదు. కాపరు నేర్పలేదా? నేర్పే కాపరితో వ్యాజ్యం. అది ఎట్టొద్దు మాకు. ఎట్ట కావాలా? అమ్మాయిలు చాలా గొప్పలు అని చెప్పే కాపరి కావాలి. వేసుకోపోయి